కాబట్టి ఆ బిడ్డ పైన ప్రేమతో ఆ బిడ్డ మీద ప్రేమతో వచ్చి అక్కడ కూర్చొని మరీ ఆ బిడ్డను కాపాడాడు. అంతటితో ఆపాడా? ఎక్కడో ఉన్న పరమానందకు కూడా తానెవరో తెలియచేయాలి కాబట్టి, తన ప్రేమను తెలియచేయాలి కాబట్టి, శ్యామకు ఆల్రెడీ తెలుసు, బాబా గురించి అన్నీ తెలుసు. శ్యామకు తెలియంది ఏమీ లేదు. కానీ నానాసాహెబ్ చందోర్కర్కి ఉత్తరం రాసే ప్రేరణ కలిగించాడు. ఆ ప్రేరణ కలిగించబట్టి కదా బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళలో వైద్యులు చాలా మంది ఉన్నారండి, గొప్ప గొప్ప డాక్టర్స్. ఒక పిళ్ళై కావచ్చు, ఇంకా చాలా మంది డాక్టర్స్ బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎముకల వ్రణంతో ఉంటే వాళ్ళ బాబాయిని రప్పించుకోవడానికి ఈ బిడ్డకి బాబా తగ్గిస్తారు కదా. ఇలా చాలా లీలలు ఉన్నాయి. స్వయంగా శ్యామ కూడా వైద్యుడే, మనందరికీ తెలుసు, ఆయుర్వేద వైద్యుడే శ్యామ కూడా. ఇలా చాలా మంది వైద్యుల్ని బాబా తన దగ్గరికి రప్పించుకున్నాడు. అలా ఈ పరమానంద్ కూడా రావాలిగా. పరమానందతో కూడా బాబాకున్న రుణానుబంధం ఏముందో అతన్ని కూడా ఉద్ధరించే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టే బాబా ఏం చేశాడు, అతన్ని రప్పించాడు. ఎంతమంది డాక్టర్లు లేరండి, అహ్మద్ నగర్ లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నారో నానాసాహెబ్ చందోర్కర్ గారు, ఎంతమంది డాక్టర్లు లేరు. ఆ సమయంలో ఆ డాక్టరే గుర్తుకు రావడం, ఆయనకి రోజుకింత పేమెంట్ ఇస్తానని పిలుచుకొని వచ్చాడో, ఏం చెప్పి పిలుచుకొని వచ్చాడో. నానాసాహెబ్ చందోర్కర్ గారి ప్రేమ కూడా అద్వితీయమైనదండి నిజంగా. ఆ మందులు అన్నీ తీసుకొని వాళ్ళు అక్కడికి రావడం, వాళ్ళని తాను రప్పించుకొని వాళ్లకు కూడా తన యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను కురిపించింది. బాబా దగ్గర ఉండేదే ప్రేమతత్వమేమని ఎన్నిసార్లు చెప్పుకున్నాను. ఇవాళ రేపు అంటున్నాడు, వాళ్ళకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లా, తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు, అద్భుతమైన లీలలు చేస్తున్నాడు. ఆ లీలను చేసి పరమానంద్ కూడా పేరుకి తగ్గట్టుగానే ఎంత ఆనందాన్ని పొందాడు ఆ డాక్టర్ కూడా. ఈ నానాసాహెబ్ చందోర్కర్ గారి గురించి మనం చెప్పనే వల్ల, ఆయన బాబా ప్రేమలో మునిగి తేలినటువంటి వాడు. వీళ్ళందరికన్నా గొప్ప వ్యక్తి మన బాగోజీ షిండే గారు. అతన్ని కూడా ఉద్ధరించాలిగా. అతను ఎలా ఉంటాడు, అతని శరీరం ఎలా ఉంటుంది, ఎంత దుర్గంధభరితంగా ఉంటుంది, ముక్కు కూడా ఊడిపోయి ఉంటుంది, వేళ్ళంతా కుష్ఠరోగం వచ్చి తినేసింది, వేళ్ళు లేవు, ఇలా ఉంటుంది అంతే, ఇలా ఉంటుంది చెయ్యి. ఈ చేత్తో ఎలా మర్దన చేశాడండి, ఆలోచించి చూడండి. ఇలా ఉంటే మర్దన చేయొచ్చు, ఉండే చేతితో మర్దన చేయించుకున్నాడు బాబా. అక్కడ ఇస్తాడు మనకి, దగ్గరికి వస్తేనే వాసన వస్తున్నది, కుష్ఠవ్యాధి బాగా ప్రబలిపోయి. కానీ బాబాని ఏనాడు తగ్గించమని అడగల. అర్థమైంది, తన పూర్వ కర్మ ఫలితంగా తనకి ఈ రోగం వచ్చింది అనేది అర్థమైంది. దాన్ని భరిస్తూ ఉన్నాడు. అయినా ఆయన ఎవరు చేరదీయడం లేదు, దగ్గరికి తీసుకోవటం లేదు, కూర్చొని ఎవరు ఆయన దగ్గర మాట్లాడటం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా ఒకవేళ బయటికి పంపించేస్తారో ఏం చేసేసారో తెలియదు. అటువంటి ఆయనని ఉద్ధరించదలచి, వీళ్ళెవ్వరు నిన్ను దగ్గరికి దిగపోతే ఏమిరా, నేనున్నాను కదా. మనం కూడా అనుకుంటాం, వాళ్ళు మాట్లాడట్లేదే, వీళ్ళు మాట్లాడట్లేదే, బంధువులు అలా అంటున్నారే. ఎవరు లేకపోతే మనకేమండి, మన తండ్రి ఉన్నాడు కదా, మన సాయినాథుడు ఉన్నాడు కదా. ఒక్కసారి ఆలోచించుకొని చూడండి, ఎవరు మాట్లాడాలి మనతో. ఆయన రెడీగా ఉన్నాడు కదా. నువ్వు ఒక్కసారి సాయి అని పిలువు, నేను ఓయి అని పలుకుతానంటుంటే మనం బయట వాళ్ళతో మాట్లాడాలని తాహతాలాడుతూ ఉంటాం. ఎందుకురా బాధపడతావు, వాళ్ళెవ్వరు నిన్ను చేరదీకపోతే ఏమి, నేనున్నాను కదా, నా సేవా భాగ్యాన్ని నీకు ఇస్తున్నాను. చూడండి, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకి దెబ్బ తగిలింది కుడి చేతిని ఒక్కటే మర్దన చేయించుకున్నాడా? లేదు. మనం గనక పిల్లల దగ్గర మన శరీరాన్ని అప్పచెప్పేసి, అమ్మ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి పిసకమన్నట్టుగా బాబా తన 2 చేతులు 2 కాళ్ళు అతని ముందు జాపేసి కూర్చొని హాయిగా మర్దన చేసుకోనాయన. నిజంగా స్వయంగా పరమాత్మ సద్గురు అయినటువంటి సాయినాథుడిని స్పృశించి ఆయన సేవ చేసుకునే భాగ్యం కలగడం. అందుకనే చెప్తాడు హేమాద్రిపంత్ అక్కడ, మహాపాపం చేశాడు కాబట్టి కుష్ఠరోగం వచ్చింది రైటే, కానీ భగవంతుడి ప్రేమ ఎంత గొప్పది, మహాపుణ్య సంచయం ఉండబట్టే భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది అంటాడు హేమాద్రిపంత్. సాయినాథుడికి అంత సమీపుడయ్యాడు. లెంటికి వెళ్ళాలంటే ఆయనే గొడుగు పట్టుకోవాలి, చావడి ఉత్సవం జరగాలంటే ఆయన పక్కనే ఉండాలి. ఇలా తెల్లవారితో నిద్ర లేవంగానే ఆయన కోసం కాచుకొని బాబా కూర్చొని ఉండేవాడు. ఆయన వచ్చి రోజు మర్దన చేసిన తర్వాతనే రోజు కట్టు విప్పడం, రోజు వెన్నపూస పూయడం, రోజు మర్దన చేయడం, మళ్ళీ కట్టు కట్టడం, వెళ్ళడం, ఇదొక దినచర్య. ఆ గాయమేమో 10 రోజులకి 15 రోజులకి మానిపోయింది. ఆ 10 రోజులు 15 రోజులు కూడా ఆయన ఉంచుకున్నాడు ఆ గాయాన్ని, అలా మానిపోయి ఉంటుంది. కానీ ఇది మాత్రం ఏళ్ల తరబడి 8 సంవత్సరాల పాటు సాగించాడు బాబా. చూడండి, ఒకే లీలతో ఎంతమందిని
అతనిపై తన ప్రేమను చూపించాడు, పరమానందపై తన ప్రేమను చూపించాడు, నానాసాహెబ్ చందోర్కర్ పై తన ప్రేమను చూపించాడు. అక్కడే కూర్చొని చూస్తున్నాడు మాధవ్ ఫస్లే. అతను బాబాని ఎంతగా అర్థం చేసుకొని ఉంటాడు. అబ్బా, నా తండ్రి కదా, నాకు కూడా ఇంతే కదా అని ఆ మాధవ్ ఫస్ట్లేకి అర్థం చేయించాడు. ఇంకా మన మన అందరికీ ఎంతో ఆప్తుడైనటువంటి శ్యామా బాబాని అర్థం చేసుకున్నాడు. ఇంతమందిని ఒకేసారి ఉద్ధరిస్తూ ఈ లీల హేమాద్రి పంత్ చెవిన పడేటట్టు చేసి మనందరినీ కూడా ఉద్ధరించే ప్రయత్నమే సాయినాథుడు చేశాడు ఆ లీల ద్వారా. ఇది ఆ లీలని సాయినాథుడి కోణం నుంచి చూస్తే మనకు అర్థమైంది. ఇంకా ఆనాటి భక్తులు, ఆ అనుభవించిన భక్తులలోకి వెళ్ళిపోదాం. ఎక్కడో కూర్చొని ఉంది ఆ తల్లి, ఏదో వంటింట్లో పని చేసుకుంటుంది, భర్త కొలిమి దగ్గర పని చేస్తున్నాడు, సహాయానికి రమ్మని పిలిచాడు, చంటి బిడ్డని చంకలా పెట్టుకొని ఉంది, సహాయానికి పిలిచాడని వెళ్ళింది, ఒళ్ళో వేసుకొని ఏదో పరధ్యానంగా ఉంది, లేదా బాబా ధ్యాసలోనే ఉంది, ఆనందంగా బాబాని గురించి తలుచుకుంటూ ఉంది. ఎందుకంటే పర అన్న శబ్దానికి రెండు అర్థాలు వస్తాయి. పరమాత్మ గురించి ఆలోచించిన పరధ్యానమే, ఇతర విషయాలు ఆలోచించిన పరధ్యానమే. ఆలోచిస్తుంది, బిడ్డ దూకుడుగా ఉన్నాడు, మంచి దూకుడుగా ఉన్నాడు. గబక్కని కొలిలో పడిపోతే బాబా అని కేక పెట్టిందో, తండ్రి అని కేక పెట్టిందో, స్టన్ అయిపోయి అలా నిలబడిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. బాగా మండుతున్న కొలివిలో ఒక్కసారి ఆ దృశ్యాన్ని భావన చెయ్యండి. స్టన్ అయిపోయి అలా నిలబడిపోతే ఎవరో లోపల నుంచి తోసినట్టు బిడ్డ బయటకు వచ్చి పడడం. ఎందుకంటే చెయ్యి పెట్టాడు బాబా, ఇలా చెయ్యి పెట్టి ఎత్తాడు. ఒక్కసారి ఆ దృశ్యం చిత్రీకరించుకోండి. ఎవరో లోపల నుంచి ఇలా తోసినట్టు బిడ్డ బయటకు వచ్చి పడితే ఆ తల్లి ఎంత ఆశ్చర్యంగా చూసి అబ్బురు పడిపోయి ఉంటుంది. ఆ బిడ్డను అలా జోరుకొని చేతిలోకి తీసేసుకొని సాయి సాయి తండ్రి, ఎందువల్లంటే మళ్ళీ వచ్చి ఆ తల్లి చెప్పింది జరిగిన వృత్తాంతాన్ని. సాయి తండ్రి, నువ్వేనయ్యా కాపాడింది, నువ్వేనయ్యా రక్షించిందని ఎంతగా ఆ తల్లి పొంగిపోయి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఎంతగా పొంగిపోయి ఉంటుంది, ఎంతగా ఆనందించి ఉంటుంది. ఇంకొక క్యారెక్టర్ శ్యామ. ఒక్కొక్కరి క్యారెక్టర్లోకి వెళ్ళడమే. వచ్చాడు, ఆ రోజు ఉదయాన్నే వచ్చాడు. బాబా ఏంటి ఈ రోజు దుని దగ్గర కూర్చున్నాడే, సైలెంట్ గా కూర్చున్నాడే, ఏం మాట్లాడకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మాధవ్ ఫస్ల్ అక్కడంతా శుభ్రం చేస్తూ ఉన్నాడు, ఈయన కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి బాబా కొలివిలో చేయబేది, దునిలో చేయబెట్టేసి మాధవ్ ఫస్లే ఏం మాట్లాడాలి, అలా ఆగిపోయాడు. శ్యామ చూస్తున్నాడు, ఏంది ఈ రోజు ఈయన ఇంత పెద్ద పని చేసేసాడే, ఏంటి ఇది అనేసి గబగబా వెనక నుంచి వెళ్ళాడు, పట్టి లాగాడు. దేవా ఏంటి పని అని అడిగాడు. వెంటనే బాబా వృత్తాంతం అంతా చెప్తే కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయి ఉన్నాడండి. ఏందయ్యా నీ పిచ్చి ప్రేమ ఇది, అక్కడెక్కడో బిడ్డ పడుతూ ఉంటే ఇక్కడ నీ చేయి కాల్చుకుంటావా, ఇంత ప్రేమ ఏంటి మీకు మా పట్ల అని అతని హృదయం అంతా కరిగిపోయి ఉంటుందండి. అయ్యో చేయి కాల్ చేసుకున్నాడే, ఏం చెయ్యాలా, ఈయన చేతికి ఇంత కలిగిందే, వెంటనే ఎవరికైనా చెప్పాలి చెప్పాలి అని వెంటనే నానా సాయి తన బిడ్డల పట్ల చూపే ప్రేమ
కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయి ఉంటాడు. మళ్ళీ పక్క రోజు అందరికంటే ముందే ఉదయాన్నే నిద్ర లేచేసి గబగబా పరిగెత్తుకుంటూ, ఇంట్లో కూడా ఎవరు ఆయన ఆదరించట్లేదండి, పరిగెత్తుకుంటూ ఎవరింటికి వెళ్ళాడో, బాయిజామ్మ ఇంటికి వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో ఒక నిమిషం అండి. అమ్మా అది అన్మ్యూట్ చేయాలమ్మా. చేశారు, అదే అడుగుతున్నా. సో మా ఆయన వాయిస్ అలా బ్రేక్ అయిపోతుందమ్మా, అసలు రావట్లేదు సరిగ్గా. అవునా, బాగా ఇక్కడ డిస్టర్బ్. సిగ్నల్ సరిగ్గా లేదు. బయట వస్తాను, బయట వస్తా ఒక నిమిషం. మన కుర్చీ ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? బయట వస్తే డిస్టర్బెన్స్ ఉంటుందేమో అనుకొని కమ్ముకుని. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు బాగుంది, చాలా క్లియర్ గా. ఓకే. ఇక్కడ చెన్నైలో మా పిల్లల ఇంట్లో ఉన్నాను, లోపల ఉంటే వాయిస్ రావట్లేదు. సో ఆలోచించి చూడండి, అలా ఉదయాన్నే నిద్రలేసి మన తండ్రి నా కోసం కాచుకొని ఉంటాడని గబగబా పరిగెత్తి, ఆ ఊర్లో ఎవరు ఆయన్ని దగ్గరికి తీయటం లేదు, ఎవరు ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు, ఆయనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు. కానీ మన తండ్రి మాత్రం ఆయన ప్రేమను పొందడానికి కాచుకొని ఉన్నాడు. సో ఆ ప్రేమను పొందడానికి బాగోజీ షిండే కూడా ఉదయాన్నే నిద్ర లేచి ఎవరింటి దగ్గర వెళ్ళి అంత వెన్నపూస తీసుకొని మళ్ళీ కొత్త గుడ్డ తీసుకొని పరుగులు తీసుకుంటూ రావడం. ముందు రోజు మాత్రం, మొదటి రోజు మాత్రం కుడి చెయ్యి ఒక్కటే చూపించి మర్దనా చేయించి కట్టించుకున్నాడు. కానీ రెండో రోజు ఏం చేశాడు బాబా? రెండు చేతులు చాపి కూర్చున్నాడు. ఎంత కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయి ఉంటాడండి మన బాగోజీ షిండే. కాలిన చేతికి కట్టడం ఓకే, ఈ చెయ్యి కూడా ఇచ్చాడు, నాయన చేసుకోరా, నా సేవ ఇలా చేసుకో. అందువల్లండి కొంతమంది అంటే బాబాకు చాలా ఇష్టం. బాగోజీ షిండేని కూడా చిబుకం పట్టుకొని అడిగాడు, నీ రోగం తగ్గిస్తాను రా అని. వద్దు బాబా అన్నాడు. సరే నీకు ఏదైనా వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకుంటే, నీ ద్వారకామాయికి రావడానికి నన్ను ఎవరు అడ్డు పెట్టకూడదు, నాకెవరు అడ్డు తగలకూడదు అని కోరుకున్నాడు. చూడండి ఎంత గొప్ప వరమో. నిమిషంలో అనుకోని ఉంటే మనకు ఇదే 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో కూడా ఇస్తాడు బాబా, అందరికి అన్ని రోగాలు నయం చేసేస్తున్నాడు. ఊదితో అల్లా అచ్చాకరేగా అంటే చాలు నయం అయిపోతుంది. చూస్తూ ఉన్నాడు, కొన్ని వందల మంది వచ్చి బాగు చేసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ అడగలేదండి, నా కర్మ ఫలితాన్ని నేను అనుభవిస్తాను బాబా, నీ ప్రేమకు నన్ను దూరం చేయబాకని కోరాడండి. ఎప్పుడైతే నీ ప్రేమకు నన్ను దూరం చెయ్యొద్దని కోరాడు కాబట్టే ఆ బిడ్డకి తన పట్ల ఉన్న ప్రేమను ఇబ్బుడి ముబ్బుడి చేసుకోవడానికి 8 ఏళ్ల పాటు ఆ బిడ్డ చేత మర్దనా చేయించుకున్నాడండి మన తండ్రి. ఆ బాగోజీ షిండే మానసిక పరిస్థితిలోకి వెళ్ళి ఒక్కసారి ఆలోచించుకొని చూడండి. మీరందరూ వెలివేస్తే వేశారా, నా తండ్రి ఉన్నాడు నాకు, నా తండ్రి నా కోసం నిత్యం ఎదురు చూస్తూ ఉంటాడు, నా చేతే సేవ చేయించుకుంటాడు. మీరు పాదసేవ చేయొచ్చు, కాసేపు చేస్తారేమో, ఇంకేదన్నా సేవ చేస్తే కాసేపు చేస్తారేమో, నా కోసం నా తండ్రి ఎదురు చూస్తూ దునికి ఎదురుకుండా కూర్చొని ఉంటారా. నేను వెన్నపూస తీసుకొని వెళ్ళంగానే ఆ 2 చేతులు 2 కాళ్ళు జాపి నా ముందు కూర్చుంటే ఆనందంగా పాతకట్లు విప్పి వెన్నపూస కన్నా ఇంకా మెత్తనైన ఆ శరీరాన్ని తాకుతూ ఆయనతో దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యం. ఆ మర్దన చేసినంతసేపు బాబా అతనితో ఏం మాట్లాడేవాడు ఒక్కసారి ఊహించుకోండి. ఆ భావంలోకి వెళ్ళిపోండి, కాసేపు బాగోజీ షిండేగా మారిపోండి. వేళ్లు లేని చేతులతో వెన్నపూసని అలా తీసి బాబా శరీరం అంతా మర్దన చేసి ఆ కట్టుని విప్పి మళ్ళీ కట్టు కట్టేసి వెళ్ళడం.
మళ్ళీ మరో రోజు పొద్దుటి కోసం ఎదురు చూస్తూ ఉండడం, మళ్ళీ లెండికి వెళ్ళే సమయానికి కరెక్ట్ గా పరుగులు తీసుకుంటూ వచ్చేయడం, బాబా వెనకాలే ఆనుకొని నిలబడి, మీరు ఫొటోస్ చూస్తే తెలుస్తుంది, ఇక్కడ దాకా ముక్కు కట్టుకొని ఉంటాడు భాగవత్. ఎందుకంటే ముక్కు కూడా ఊడి పడిపోయింది, శరీరం నుంచి దుర్గంధం వస్తుంది. నేను చెప్పలేదు ఈ మాటలు, ఇదే 7వ అధ్యాయంలో హేమాద్రి పంత్ గారు చెప్తారు. అటువంటి శరీరంతో ఉన్నాడు. ఆ పట్టుకోలేకపోయినా కూడా, పట్టుకోవాలంటే వేళ్ళు ఉండాలండి మనకి, అయినా కానీ ఎలా పట్టుకున్నాడో ఇలా పట్టుకొని బాబా వెనకాలే ఆ పెద్ద గొడుగు పట్టుకొని నిలబడుకొని ఉంటాడండి మన భాగవతీశ్. ఆ ఒక్క లీల ద్వారా అతన్ని ఎంతగా ఉద్ధరించాడో బాబా, ఎంతగా తన ప్రేమని అతనిపై కురిపించాడు. ఆ భక్తుడు ఎంత ప్రేమని అనుభవించాడు. 8 ఏళ్ల పాటు సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని బాబా కలిగించాడు. తనకు అత్యంత సమీపుణ్ణి చేసుకున్నాడు ఆ ఒక్క లీల ద్వారా బాబా. ఆలోచించాలి, ఆ వెన్నపూసకి తగ్గిందా, ఇంకో దానికి తగ్గిందా, ఇతని ప్రేమకు తగ్గిందా? తగ్గడం కాదు, బాబా ఎలా దగ్గరికి తీసుకున్నాడు, బాబా ఎటువంటి సేవా భాగ్యాన్ని కలిగించాడు, ఎలా ద్వారకామాయిలో ఎప్పుడు అతను అడుగు పెట్టాలన్నా అడ్డం చెప్పకుండా ఉన్నాడు. మహాపాపం వల్ల నీ శరీరం అనుభవించాల్సింది అనుభవించని, కానీ నేనెప్పుడు నీకు అండగా ఉంటాను, నా ప్రేమను కురిపిస్తూ ఉంటాను, నిన్ను దగ్గరికి తీసుకుంటూ ఉంటాను అని బాబా మనకు ఆ లీల ద్వారా మనందరికి కూడా చెప్తున్నారు. పూర్వజన్మల కర్మల వల్ల వస్తాయి రోగాలు, రొప్పులు, మనకు రాకుండా ఉండవు, కానీ మన తండ్రి మన వెంటే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనకు అత్యంత సమీపంగా ఉన్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, మన కర్మలకు ఇలా అడ్డుపడుతూ ఉన్నాడు, ఎన్నిటిని వీధి చివర ఆపేస్తున్నాడు, ఎన్నిటిని వాకిటి ముందు దాకా ఆపేస్తూ ఉన్నాడు, ఎన్నిటిని గడప దాకా ఆపేస్తూ ఉన్నాడు, ఎన్నిటి రాకుండా అడ్డుపుల్లలు వేస్తూ ఉన్నాడు, ఎన్నిటికి తన చేతిని అడ్డం పెడుతూ ఉన్నాడు సాయినాథుడు. అవన్నీ పోను, ఇంకా ఏదన్నా ఒక్క రవం ఉంటే అనుభవిస్తున్నాం మనం. అందుకనే ఇదే అధ్యాయంలోనే చెప్తాడు, నా బిడ్డల కష్టాలను నేను ఈ విధంగా అనుభవిస్తాను అని కఫీ తీసి మరీ చూపించాను. పోనీలేరా, ఏదో తెలిసో తెలియక తప్పు చేసేసావు నాన్న, పోనీలే, ఆ బాధ ఏదో నేను పడతాను, ఇకపై తప్పు చేయకుండా జాగ్రత్త పడు అని ఈ లీలలో మనకు చెప్తూ ఉన్నాడు బాబు. ఇకపై అటువంటి పాపపు జోలికి వెళ్లకుండా ఉండండి, జాగ్రత్త పడండి, అయినా మీ వెంటే ఉన్నాను, జన్మ జన్మలకి తోడున్నాడండి బాబా మనకి. బాగో చేసిండేది ఈ జన్మ బంధమా? లేదు, ఎన్ని జన్మల నుంచి అతని వెంట ఉన్నాడో బాబా. అందువల్లే ఈ జన్మలో షిరిడీలో తనకు సాంగత్యాన్ని ప్రసాదించాడు బాగో చేసిండేది. అట్లాగే పరమానంద్ ఎంత గొప్ప డాక్టర్ గా పేరు ప్రఖ్యాతులు పొందాడో, లేదా ఒక ప్లాస్టిక్ సర్జన్ గా పేరు ప్రఖ్యాతులు పొందాడో, గొప్ప ఈ ఈ గాయాలు ఏవైతే ఏర్పడతాయో శరీరం మీద, వాటికి గొప్ప డాక్టర్ గా పేరు ప్రఖ్యాతులు పొందాడో, ఈ మందుల వల్లే తగ్గుతాయి అన్నటువంటి దాంతో ఉన్నాడో, ఎలా ఉన్నాడో మనకు తెలియదు. భగవంతుడు భక్తితో ఉన్నాడో, భక్తి లేకుండా ఉన్నాడో, ఇవన్నీ ఏముందిలే, సాధువులు సత్పురుషులు ఇదంతా ట్రాష్ అనుకుంటూ ఉన్నాడో, అటువంటి అతన్ని తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఇవాళ రేపు అంటూ ఒక వారం పాటు తన దగ్గర ఉంచుకొని, ఆ రోజే ఎన్ని లీలలు చేశాడు ఒక్కసారి భావించుకోండి. ఆ రోజే భీమాజీ పాటిల్ అక్కడికి వచ్చాడేమో, ఆ రోజే ఆయన ముళే శాస్త్రి వస్తే గురుగోలపుగా దర్శనాన్ని ప్రసాదించాడేమో, ఆ రోజే చప్పట్నేకర్ చల్లటి అంటున్నది కాస్త 2 కాళ్ళు జాపి అతను నమస్కరించుకుంటుంటే ఆనందించాడేమో. సో ఇలా ఎన్ని లీలలు ఆ రోజే చేశాడేమో, పక్క రోజే చేశాడేమో. ఒకడికి రాముడిగా దర్శనం ఇచ్చేసాడేమో, ఒకడికి పండ్రీనాథుడిగా దర్శనం ఇచ్చేసాడేమో. ఎంత ఆనందాన్ని పొంది ఉంటే పరమానంద్ కూడా, అంత బిజీ డాక్టర్ అయ్యుండి కూడా, ఈయన చేయి చూపించుకోవట్లేదయ్యా నేను వెళ్ళిపోతాను అనకుండా బాబా ఆజ్ఞ ఇచ్చేటంత వరకు ఉన్నాడంటే, బాబా ఎంత ప్రేమని అతనిపై కూడా కురిపించుంటాడండి. సో ఇలా మనం చింతన చేసినప్పుడు ఆ భక్తులు అందరిపై బాబా కురిపించిన ప్రేమలో మన మనసులు అలా అయిపోతాయి. మెయిన్లీ ఆ తల్లి కొలిమి దగ్గర ఉన్నటువంటి ఆ తల్లి ఆశ్చర్యం, బాగోజీ షిండేకి బాబా ఇచ్చిన సేవ, ఈ రెండిట్లో మన మనసు తడిసి ముద్దయిపోతుంది ఆ ప్రేమలో. అటువంటి ప్రేమను మనం పొందే ప్రయత్నం చెయ్యాలి ఆ లీల చదువుతూ ఉన్నంతసేపు. సో ఒక రకంగా చదివాం, ఇంకో రకంగా ఆ భక్తుల వైపు నుంచి చూసాం, మూడో రకంగా హేమాద్రి పంత్ గారు ఆ లీలల ద్వారా సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని మన మనసులో నాటే ప్రయత్నం చేస్తారు.
ఆ లీలకు ముందు అదే చెప్తాడు, సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలిపే లీల. ఇక్కడ దుని ఎక్కడుంది, అక్కడ కులిమి ఎక్కడుంది, ఇక్కడ చెయ్యి అక్కడ దాకా ఎలా వెళ్ళగలిగింది? ఆలోచించి చూడండి. సర్వవ్యాపకుడు ఆయన, అక్కడ ఉన్నాడు. ఆ అగ్నిలో ఉన్నది ఆయనే, ఈ అగ్నిలో ఉన్నది ఆయనే. అందువల్ల ఇక్కడ చేయబడితే అక్కడ తీసేయగలిగాడు. అది అక్కడ హేమాద్రి పంత్ గారు మనకు చూపిస్తాడు. ఆ లీల ద్వారా సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తాను, సాయి యొక్క సమర్థత్వాన్ని తెలియజేస్తాను. ఆ క్షణం లోపలండి, మైక్రో సెకండ్ అంటారు ఇంగ్లీష్ లో, అలా మైక్రో సెకండ్ లోపల ఆ బిడ్డని ఇలా తొయ్యడం, తోసేటప్పుడే ఆ బిడ్డ వీపుకో ఎక్కడ కాలిందో ఆ గాయాన్ని తన చేతుల్లోకి తీసేసుకోదు. సెకండ్ లోపలే జరిగిపోయింది. సాయి యొక్క అద్భుతమైన సమర్థత్వాన్ని చూపిస్తారు బాబా అక్కడ. హేమాద్రి పంత్ అదే చెప్తాడు, సమర్థత్వాన్ని దర్శించమంటాడు మన అందరినీ కూడా. ఆయన మాత్రమే చెయ్యగల పని అది, ఇంకెవ్వరికి చేత కాని పని. ఆ సమర్థత్వాన్ని దర్శించమని హేమాద్రి పంత్ చెప్తాడు. సో సాయి యొక్క సర్వవ్యాపకత్వం, సాయి యొక్క సమర్థత్వం, సాయి యొక్క ప్రేమతత్వం బాగోజీ షిండేని దగ్గర తీసుకోవడం ద్వారా, ఆ తల్లికి బిడ్డను మళ్ళీ ప్రసాదించటం ద్వారా సాయి యొక్క ప్రేమతత్వం ఆ లీలలో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. నిజంగా మన మీటికి నరసింహారావు గారు కూడా సాయి ప్రేమతత్వం అని పేరు పెట్టారు. నిజం, సాయిది ప్రేమతత్వమే, వేరే వేరే ఏం కాదు. తల్లి తన బిడ్డలపై చూపించిన ప్రేమ కన్నా సాయినాథుడు మనపై చూపిస్తున్న ప్రేమ అత్యంత అపురూపమైంది. తల్లి కూడా చేయలేదు, అలా స్టబాన్ అయిపోయి నిలబడిపోయిందే గాని చెయ్యి పెట్టలేదు నిప్పులో. ఆలోచించండి, తల్లి ప్రేమతో పోలుస్తాం గాని చెయ్యి పెట్టలేదు. ఆ తల్లి నిప్పులో పెట్టిందా? లేదు, అలా నిలబడిపోయింది. కానీ మన తల్లి మాత్రం, సాయి తల్లి మాత్రం పెట్టేసింది. సో తల్లి ప్రేమతో కూడా పోల్చనలివిగా అన్నటువంటి అత్యంత అద్భుతమైన ప్రేమ సాయినాథ్. అందుకనే సాయి అంత అద్భుతమైన ప్రేమ కలిగి ఉండాలి అంటాడు హేమాద్రి. సో ఇన్ని కోణాల నుంచి దర్శించి మనకు అందిస్తాడు హేమాద్రి పంత్ ఆ లీలని. సో ఒకటి, లీల చదివాం. రెండు, ఆ భక్తుల అనుభవాల్లోకి వెళ్ళిపోయాం. అలా ప్రతినిత్యం పొద్దున్నే మనం కూడా బాగోజీ షిండేగా మారిపోవచ్చు. తెల్లవారు నిద్ర లేవంగానే, నిద్ర పడక మీదే ఒక 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకున్నామా, ఏం అవసరం లేదండి, ఎక్కడికో వెళ్ళబల్లే, అలా భావనలోనే బాగోజీ షిండేగా మారిపోయామా. తన ఇంటి ముందో, బాయిజమ్మ ఇంటి ముందో, ఎవరింటి ముందో నిలబడి, అమ్మ సాయినాథుడికి అంత వెన్నపూస పెట్టమ్మా అని అడిగామా, వాళ్ళు బయటకు వచ్చి అలా వెన్నపూస గిన్నె నిండా తెచ్చిస్తారు. ఆ గిన్నె తీసుకున్నామా, ఇంట్లో నిన్న జింపిన పంచే ఉంటుంది, ఇంకో ముక్క చింపుకున్నామా, పరుగులు. ఎందుకంటే సాయినాథుడికి అన్నిటికన్నా నియమనిష్టలు చాలా ఇష్టం అండి, సమయపాలన చాలా ఇష్టం. ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా ఓర్చుకోడు బాబా. అలా చేతులు ఎండ కట్టుకోనన్నా నిలబడుకొని ఉంటాడు. సేమియా రాకపోయినా కాచుకొని ఉంటాడు, వంకాయ కూర రాకపోయినా కాచుకొని ఉంటాడు. సో ఆ సమయపాలన ఇష్టం కాబట్టి, అయ్యో నా తండ్రి నా కోసం కూర్చొని ఉంటాడేని మనం కూడా పరుగులు తీద్దాం ఆ వెన్నపూస తీసుకొని, అలా ద్వారకామాయికి వెళ్ళిపోదాం. అలా బాబా మన కోసం కూర్చోన్నాడు, రాలక్ష్మి రా అంటూ ఉన్నాడు, ఆయన ఎదురుగా కూర్చుందాం. అదిగో నిన్న కట్టిన కట్టు కనిపిస్తుంది, అదిగో ఇప్పుడే గాయం కొద్దిగా మానొస్తూ ఉంది, చెక్కు కడుతూ ఉంది. మెల్లగా సాయికి నొప్పి తగలకుండా 2 చేతులకు ఉన్న కట్లు ఇప్పేద్దాం, 2 కాళ్ళకి కట్టిన కట్లు ఇప్పేద్దాం, దాని మీద పెట్టున్న ఆకులు తీసేద్దాం. ఏంది బాబా నీ పిచ్చి ప్రేమ, ఇలా చేతులు కాల్చుకుంటావు ఏంది నాయన, మా కర్మలు మేము అనుభవిస్తుంటే మళ్ళీ దాన్ని నువ్వు అడ్డుపడికి ఇలా నీ చేతుల్లో తీసుకొని అనుభవించడం ఏంటయ్యా తండ్రి, నీ ప్రేమ మాకు అర్థమే కాదు నాయన అంటూ అలా ఆ వెన్నపూస తీసి ఆయన చేతులకి అలా మర్దన చేద్దాం. ఆ మెత్తటి చేతులు మన చేతులకి తగులుతూ ఉంటే, నీ ఇష్టం, నీకెంత సమయం ఉందో నిజంగా ఒక్కొక్క లీలని భావన చేసుకుంటూ ఉంటే సమయం చాలదండి మనకి. అలా 2 చేతులు మర్దన చేసి, 2 కాళ్ళు మర్దన చేసేసి, మళ్ళీ నువ్వు తెచ్చిన గుడ్డని అలా కట్టేసి, ఆయన్ని వదిలి వెళ్ళలేక అప్పుడు నిద్ర పడక మీద నుంచి లేచి, నాయనా నువ్వు ఇచ్చిన సంసారమే కదా, రా నాతోటి నువ్వు ఉన్నావు కదా అని ఆయన్ని తీసుకొని వెళ్ళి వంటగదిలోకి వెళ్తారో, వ్యాపారానికి వెళ్తారో, ఉద్యోగానికి వెళ్తారో, ఆయనతో ప్రయాణం చేయండి. ఆ రోజు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందమయంగా ఉంటుందో, ఎంత ప్రేమమయంగా ఉంటుందో. ఇది మనం అనుభవించాలి ఆ లీల ద్వారా. దానికి లీల చేశాడు సాయినాథుడు, దానికి అటువంటి చర్యలు చేశాడు, దానికి అంత నొప్పిని కూడా సహించాడు ఒక రకంగా చెప్పాలి అని.
సో ఇవన్నీ ఆ లీల ద్వారా మనకు తెలుస్తాయి. మరి ఈ లీల నుంచి నేను ఏం నేర్చుకున్నాను అనేది చివరిది. దాకా నుంచి మనం ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ లీల నుంచి నేను ఏం నేర్చుకున్నాను, అదిగో రేపేం జరుగుతుందో నాకు తెలియదు. నా కర్మను తొలగించడానికి నాకంటే ముందు సాయినాథుడు ఆ కర్మ దగ్గరికి వెళ్ళి కూర్చునేస్తున్నాడు. ఎట్లాగైతే ఆ కప్పని మింగక ముందే, పాము మింగక ముందే వెళ్ళి ఆ చెట్టు కింద బాటసారితో మాట్లాడుతూ కూర్చున్నాడో, ఎట్లాగైతే దునిలో బిడ్డ పడక ముందే వచ్చి కొలిమి దగ్గర కూర్చున్నాడో, ఎట్లాగైతే చాందబాయి పటేల్ గుర్రాన్ని వెతుకుతూ ఉంటే ఈ వైపుగా వస్తాడని ముందుగానే మామిడి చెట్టు కింద వెళ్ళి కూర్చున్నాడో, అట్లాగే నేను తెలిసి తెలియక ఈ జన్మలోనో క్రితం జన్మలోనో చేసుకున్న పాప కర్మల ఫలితాన్ని అనుభవించటానికి, నేను అనుభవించకుండా ఉండడానికి దాన్ని 50%, 70%, 80% తన చెయ్యి అడ్డు వేసి తొలగించి ఏ ఒక్క 10% అనుభవింపజేస్తూ ఉన్నాడు. బాగా ఆలోచించి చూడండి. పిల్లైతే అదే కథ చెప్తాడు. ఎందుకురా 10 జన్మలు కోరుకుంటావు, రా 10 రోజుల్లో మన ఇద్దరం పరస్పరం పంచుకుందాం అంటాడండి. అసలు ఏంటండి ఆ మాట, ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. కట్టుకున్న భార్య మీ దుఃఖాన్ని పంచుకోలేదు, కన్న బిడ్డలు పంచుకోలేదు, భర్త పంచుకోలేడు, నవమాసాలు మోసి కన్నానని చెప్పుకునే తల్లి కూడా పంచుకోలేదు మన బాధని. కావాలంటే అమ్మ నొప్పిగా ఉందా నాన్న, లేదులే అమ్మా ఓర్చుకో అనగలదే గాని కలిసి ఎవ్వరూ పంచుకోలేరండి. మనల్ని కన్నవాళ్ళు పంచుకోలేరు, మనతో జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళు పంచుకోలేరు, మన కడుపున పుట్టిన వాళ్ళు పంచుకోలేరు కదా. కానీ సద్గురువు సాయినాథుడు, భగవంతుడు ఇవన్నీ కాదండి. మన తల్లి తండ్రి అయిన సాయినాథుడు, నేను నీతో పాటు ఉన్నానురా, నేను పంచుకోవడానికి సంసిద్ధంగా ఉన్నానురా, బాధపడబాకురా, నీతో పాటు నీ సుఖ దుఃఖాన్ని నేను పంచుకుంటున్నాను, నీ వెంటే ఉన్నాను, నీ తోడు నీడలాగా ఉన్నాను, కర్మ ఫలితాన్ని చూసి భయపడబాకు, నన్ను గుర్తుంచుకో, నీకు ఎనలేని శాంతి లభిస్తుంది అన్నటువంటి అద్భుతమైన బోధ మనకి తెలియడం లేదండి ఈ లీల ద్వారా. అద్భుతమైన బోధ నాకు లభించింది ఆ లీల ద్వారా. దాంతో పాటు ఈ ప్రపంచమే నన్ను వెలివేసినా పర్వాలేదు, నా తండ్రి నా వెంట ఉన్నాడు, నా తోడు ఉన్నాడు, నా నీడై ఉన్నాడు, నన్ను తన దగ్గరికి చేర్చుకున్నాడు, బాగోజీ షిండేని చేర్చుకున్నట్టుగా అన్నటువంటి అద్భుతమైన భావన కూడా ఈ లీల ద్వారా మనకు వస్తుంది. ఈ రెండు మనకి ఆ లీల ద్వారా మనం గ్రహించగలిగినప్పుడు సాయి పట్ల మనకు అపరిమితమైన ప్రేమ కలుగుతుంది. తండ్రి నువ్వు ఇన్ని ఏళ్ల నుంచి తెలియకుండానే ఉన్నానే నాయన, నీ ప్రేమని నాపై ఇలా అవ్యాజ్యంగా కురిపిస్తున్నావా అన్నటువంటి అపరిమితమైన ప్రేమ కలుగుతుంది. ఇలా ప్రతి లీలని మనం దర్శించగలగాలి, ప్రతి లీలని మన మనసులో చిత్రీకరించుకోవాలి. ఏ లీల తీసుకున్నా అంతేనండి. సాయినాథుడి యొక్క ఏ లీలను మీరు తీసుకున్నా మనసులో చిత్రీకరించుకుంటే అపరిమితమైన ఆనందం కలుగుతుంది. ఇలాంటిదే ఒక లీల మనందరికీ తెలుసు, 13వ అధ్యాయంలో వస్తుంది, భీమాజీ పాటిల్ లీల. ఈ జన్మలో ఆయన ఎంత గొప్పవాడు, ఎంతమందికి ఎంతగా సేవ చేశాడు, ఆయన ఇంట్లో ఎవరు వచ్చినా భోజనాలు పెట్టేవాడు, అన్నీ చేసేవాడు కదా, సత్కర్మలే చేస్తున్నాడు కదా. అదే బాబా చెప్తాడు, ఈ జన్మలో చేయలేదు నాయన మీరు, బిఫోర్ జన్మలో చేసిన కర్మలు కొన్ని ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు బాబా. మద్రాసు వచన సమాజం వాళ్ళతో కూడా అదే చెప్తాడు. అలా ఈ జన్మలో అతను ఏం చేయలేదు, కానీ బిఫోర్ జన్మ కర్మ ఫలితంగానో లేదా బాబాతో సమాగమం ఏర్పడాలి కాబట్టో, ఈ రెండు కూడా బలమైనవేనండి. ఏ దెబ్బ తగలకపోతే బాబా దగ్గరికి రావుగా. ఆయనకి అయస్కాంతం లాగా అతుక్కోవాలంటే మనకి దెబ్బ తగలాలి, దెబ్బ కూడా మంచిదే, మరక మంచిదే లాగా దెబ్బ కూడా మంచిదే, ఆయనకి అయస్కాంతం లాగా అతుక్కొని పోతాం. అవునా కాదా, ఆలోచించి చూడండి. సో అలా బాబాతో సమాగమ సౌఖ్యం ఏర్పడాలను, దేనికోసం అయితే ఏమి ఆయనకి క్షయరోగం వచ్చింది. మనందరికీ తెలుసు క్షయ అంటేనే ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ లంగ్స్ లో చేరడం ద్వారా వస్తుంది, టీబీ అంటాం. చాలా ఇబ్బంది పడుతున్నాడు, రక్తం గడ్డలు కక్కేస్తున్నాడు, మంత్రాలైనాయి, తంత్రాలైనాయి, పూజలైనాయి, యజ్ఞాలు యాగాలైనాయి, ఎన్నో రకాలైనటువంటి మందులు వాడేశాడు, హకీములైనాయి, అన్ని అయినాయి, ఇంకా ఆఖరికి మంచానికి అతుక్కోబోయింది.
మన తండ్రి కూడా చూస్తున్నాడు, నేను గుర్తొస్తానేమో గుర్తొస్తానేమో గుర్తొస్తానేమో. ఇక గుర్తు రాకపోయేటట్టుగా ఆయనే అతనికి స్ఫురణనిచ్చాడు నానాసాహెబ్ చందోర్కర్ గుర్తొచ్చేటట్టు. చూడండి, ఇది సాయినాథుడి ప్రేరణే అని ఇస్తాడు ఆ అధ్యాయంలో యమాద్రి పంత్. అప్పుడు నానాకు ఉత్తరం రాస్తాడు. ఏమని ఉత్తరం రాస్తాడు? ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉందని ఉత్తరం రాస్తాడు. నిజంగా అండి, ఒక నానాసాహెబ్ చందోర్కర్ గాని, ఒక శ్యామ గాని, ఒక హిమాద్రి పంత్ గారు గాని బాబాని అర్థం చేసుకున్నట్టుగా మనం ఎవరం అర్థం చేసుకోలేము. చూడాలి అని ప్రేరణ కలిగి ఉత్తరం రాస్తే మనమైతే వెంటనే వెళ్ళి, అయ్యో అంత బాగాలేదా నీకు, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నానని టెలిగ్రామ్ కొట్టేసి బయలుదేరి వెళ్తాం. చూడాలని ప్రేరణ కలిగి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని చూడంగానే ఆయనకు కూడా అనిపించిపోయింది, ఇది సాయినాథుడి ప్రేరణే, నేను కాదు వెళ్ళి చూడాల్సింది, ఇతడు వచ్చి సాయిని దర్శించుకోవాలి, నా తండ్రిని దర్శించుకోవాలి అని వెంటనే ఉత్తరం రాస్తాడు. నువ్వు వెంటనే బయలుదేరి షిరిడి వచ్చి, నేను కూడా వచ్చేస్తా అక్కడికి. అక్కడ ఉన్నాడు సాయినాథుడు, మన కోరికలన్నీ తీరుస్తానని ప్రతిజ్ఞ పూని కూర్చొని ఉన్నాడు. ఒకవేళ వీలైతే నీ కర్మ అంత బలీయం కాకపోతే నీ రోగం తగ్గించేస్తాడు, లేదా భయాలలో కన్నిటిలోకి గొప్ప భయమైన మరణ భయాన్ని తొలగిస్తాడని ఉత్తరం రాస్తాడు. ఈ ఉత్తరాన్ని చదివినప్పుడల్లా మనం కూడా ఎవరికైనా సాయిని గురించి చెప్పినప్పుడు ఇలా చెప్పాలి, రా నా తండ్రి దగ్గరికి, నా తండ్రి తీరుస్తాడు, ఆయన ఉన్నాడు రా, ఆయన చూసుకుంటాడు, నీ కర్మను తొలగిస్తాడు. ఒకవేళ తొలగని కర్మ కానైతే భయాలలో కల్లా గొప్పదైన మరణ భయాన్ని తొలగించి తనలోకి ఐక్యం చేసుకుంటాడు రా, ఆయన చేయి పట్టి తీసుకెళ్తాడు రా అని మనం కూడా చెప్పగలగాలి సాయి గురించి చెప్పేటప్పుడు. అంతేగాని బాబా దగ్గరికి కూడా రండి, ఒకసారి బాబాని కూడా దండం పెట్టుకొని చూడండి జరుగుతుందేమో, ఇలా చెప్పకూడదు. చేస్తాడంతే, నా తండ్రి చేస్తాడు రండి అని మనం నొక్కి వక్కానించి చెప్పగలగాలి. అది ఆ లీల ద్వారా మనకు అర్థం కావాలి. అలా మనం కూడా చెప్పగలగాలి. ఇలా ప్రతి దాని నుంచి నేర్చుకోవడమేనండి. అలా మనం చెప్పగలగాలి. ఆ ఉత్తరం చూసేటట్టుకి షాక్ అయ్యాడు. ఇతన్ని చూడాలని నేను ఉత్తరం రాస్తే, నన్ను కాదు నువ్వు చూడాల్సింది, షిరిడీలో ఉన్నాడు గొప్ప అవలియా, ఆయన దగ్గరికి రమ్మంటాడే అని వెంటనే బండి కట్టుకొని అందరికి చెప్పేసి వచ్చేస్తాడండి. నేను వస్తే తిరిగి వస్తా, లేకపోతే రాను. ఎందుకంటే నానాసాహెబ్ చందోర్కర్ అలాగే రాశాడు కదా ఉత్తరం. ఒకటి, నీ కర్మ తొలగాల్సిన టైం అయితే తొలగిపోతుంది, లేదా భయాలలో కన్నా గొప్పదైన మరణ భయాన్ని తొలగిచ్చేస్తాడు, నువ్వు హాయిగా ప్రాణాలు వదిలేస్తావు, వచ్చేయమని చెప్పాడు కదా. సో ఆయన కూడా అందరికి చెప్పేసి బండి కట్టుకొని వచ్చేస్తాడు. ఇంక రాగానే మనందరికి తెలిసి, ఈ దొంగను ఎందుకు తీసుకొచ్చారా అని బాబా శ్యామతో అంటాడు. అయినా బాబా నేను అనాథను, నాకు నువ్వు తప్ప శరణ్యం లేదని చెప్తే, అప్పటి వరకు ఆయన లంగ్స్ లో చేరి ఇబ్బంది పెడుతూ 15 నిమిషాలకు ఒకసారి, ప్రతి గంటకు ఒకసారి రక్తం గడ్డలు గడ్డలుగా కక్కుతున్న ఆయన బాబాకి ఎదురుగా అలా కూర్చుంటే, బాబా తన కృపా దృష్టిని అలా సారిస్తే, ఎట్లాగైతే కృపాదృష్టిని అలా సారించి బట్టు ఎక్కబాక పైకి తగ్గు అంటే నరాలలో రక్తంలో మిళితమైపోయి ఎక్కుతున్నటువంటి పాము విషం ఎలా తగ్గిందో, అలా లోపల లంగ్స్ లో చేరి ఇబ్బంది పెడుతున్న ఆ వైరస్ బ్యాక్టీరియానో అది వెంటనే తగ్గిందండి. అక్కడ ఆగింది ఆయన కృపాదృష్టి అలా పడగాను. ఆయన చూసి భయపడింది. ఎవరి దగ్గర ఎదురుగుండా వచ్చి కూర్చున్నాం, అక్కడ భయపడింది. ఏం బట్టు దిగుతావా లేదా, ఖబర్దార్ అన్నాడు బాబా వేలు ఇట్లా చూపించి. సో విషయం భయపడిందా లేదా ఆలోచించి చూడండి, దిగ్గిందా లేదా. అట్లాగే ఇక్కడ కూడా అప్పటిదాకా రక్తం కక్కడా గడ్డలు గడ్డలుగా కక్కుతున్న ఆయన అలా కూర్చొని ఉండిపోయాడు. కాసేపటికి అప్పుడు నలుగురు పట్టుకొని చంక కింద చేయి వేసి తీసుకొని వచ్చారు. కానీ కాసేపటికి తనంతట తాను లేచి నడుచుకుంటూ వెళ్ళాడండి. ఒక్కసారి ఆ లీలను భావన చేయండి. ఒక్కసారి ఆ భీమాజీ పాటిల్ ఉదంతంలోకి వెళ్ళిపోండి. మనమే భీమాజీ పాటిల్గా మారిపోదాం. మంచానికి అతుక్కోపోయి ఉన్నాము, ఇంకా డాక్టర్లు అందరు చేతులు తీసేశారు, ఇంక నీ బతకలేవని చెప్పేశారు, అయిపోయిందని చెప్పేశారు. సరే స్నేహితుడిని ఒక్కసారి చూస్తే బాగుంటుందని ఉత్తరం రాస్తే, స్నేహితుడు జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటే స్నేహితుడు ఇంత ఘాటుగా జవాబు పెట్టాడు, వచ్చేయమని చెప్పాడు. ఆనందం ఒక పక్క, దుఃఖం ఒక పక్క, ధైర్యం ఒక పక్క, అన్ని మిళితమైన భావాలతో బండి కట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి, అందులో ఆయన పటేల్ అండి, ఊరి పెద్ద.
ఆయనకి ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు బయలుదేరి వస్తూ ఉంటే. అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చుకొని అలా బయలుదేరి షిరిడీకి వస్తే ఆ మసీదు చూస్తే పాడుపడిపోయింది, ఆయన చూస్తే ముతక కఫని వేసుకొని కూర్చొని ఉన్నారు, చుట్టూ జనాలు కూర్చున్నారు. ఈయన దగ్గరికి వస్తున్నానని ఒక పక్క సంశయం ఉన్నా, ఆల్రెడీ అక్కడ నానా వచ్చి ఉండేటటికి, నానాను చూసేటటికి ఇంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈయన దగ్గర ఉన్నారంటే ఈయన ఎవరో గొప్పవాడు లాగున్నాడే అన్న భావన కలిగి బండి నుంచి దిగబోతూ ఉంటే, దిగలేకపోతూ ఉంటే గబగబా నలుగురు వచ్చి చేతి కింద చంక కింద చేతులు వేసి అలా నడిపించుకుంటూ ద్వారకామాయి 3 మెట్లు ఎక్కించి బాబాకి ఎదురుగా కూర్చోబెడుతూ ఉంటే, ఆయనకి తెలియదండి బయలుదేరినప్పటి నుంచి, ఉత్తరం రాసినప్పటి నుంచి సర్వం తెలిసిన సర్వజ్ఞుడు అయినా కూడా ఇతని పూర్వజన్మ కర్మలను ఎత్తి చూపితూ శ్యామ వైపు తిరిగి ఈ దొంగని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చి పడేశామని ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉన్నటువంటి ఒక ఊరికి పటేలుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకున్నా అంటే, ఆయన అన్నాడంటే అందులో ఏదో అర్థం ఉంటుంది. ఓయమ్మ ఇప్పుడు నన్ను తన్ని తరిమేస్తాడేమో, ఈయన తప్ప నాకు శరణ్యం లేదని పాదాలు అలా జవురుకొని, బాబా నేను అనాథను, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు దిక్కులేరయ్యా, నీ ఆశ్రయం కోసం వచ్చానంటే వెంటనే బాబా చెప్తాడండి, బుద్ధిమంతులు కలవరపడరు. ఎంత అద్భుతమైన మాట అండి. నువ్వు ఒక బుద్ధిమంతుడిరా, ఎందుకు కలవరపడుతున్నావు? అదే కదా మనకు అధ్యాయంలో కూడా ఆమెతో చెప్తాడు, కాపాడే భార్యతో, అసలే స్త్రీలది కలవరపడే మనస్సు, ఎందుకమ్మా కలవరపడతావు? మేఘాలు కమ్ముకున్నాయి, వర్షం కురుస్తుంది, పంట పండుతుంది అంటాడు. అదేలాగే ఇక్కడ కూడా చెప్తాడు, బుద్ధిమంతులు కలవరపడరు, కూర్చో అలా కూర్చో, ఏం కాదులే, నయమైపోతుంది. అప్పుడే కదండి అరిచాడు, వెంటనే దగ్గర తీసుకుంటాడండి. అదే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, తల్లి ప్రేమతో కూడా పోల్చడానికి అలివి కాని ప్రేమ సద్గురు ప్రేమ సాయినాథుడి. అలా ఒక్కసారి ప్రేమ పూరితమైన కృపా దృష్టిని అలా సారిస్తే, ఆ కృపా దృష్టితో అప్పటి వరకు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే దగ్గు రావడం అంటే, దగ్గు రావడానికి ముందు లోపల చాలా ప్రక్రియ జరుగుతుందండి. ఇక్కడి నుంచి తన్నుకుంటూ వచ్చి దగ్గు బయటకు వస్తుంది, మనందరికి అనుభవమే. లోపల చాలా అనీజీగా ఉంటుంది. ఆయన అలా కృపా దృష్టిని సారించగానే లోపల అనీజీనెస్ అంతా తగ్గిపోయి ఒక గొప్ప ఫీలింగ్ కలిగి, ఒక అద్భుతమైన తేజస్సు ఒంట్లోకి వచ్చి, బ్రహ్మాండమైన ధైర్యము స్థైర్యము వచ్చేటట్టుకి కదా ఒక గంట పాటు అక్కడ బాబా ఎదురుగా కూర్చొని అలా తనంతట తాను లేచాడు. ఆయనకు అక్కడ ఎంతో మంది తెలిసి ఉన్నా భీమాజీ ఇంట్లో వెళ్ళి ఉండమంటే ఆ తేమలో అక్కడ కోతాం పట్టలు పరుపు పరుచుకొని ఉండగలిగాడు. ఎవరు చెయ్యలేని గొప్ప వైద్యుడు అండి సాయినాథుడు. గొప్ప వైద్యుడు కాబట్టే కదా స్వప్నంలో వెళ్ళి అతని రోగాన్ని నయం చేశాడు. మన ఊహ కన్నా అందుతుందా? భావన కన్నా అందుతుందా? సచ్చరిత్ర మొత్తంలో ఎన్నో స్వప్న వృత్తాంతాలు ఉన్నప్పటికీ కూడా ఈ 2 స్వప్నాల్లో మాత్రమే సాయినాథుడు కనిపించాడు. భీమాజీ పాటిల్కి వచ్చిన 2 స్వప్నంలోనూ సాయినాథుడు ఉండడు. ఈ పూర్వ కర్మ ఫలితాన్ని ఆ విధంగా స్వప్నంలో కూడా తీసేయగలిగిన సర్వ సమర్థుడి దగ్గరికి వచ్చున్నాను నేను. ఎట్లాగైతే డాక్టరు పెద్ద ఆపరేషన్ చెయ్యాలంటే మత్తు మంది ఇస్తాడు, చెప్తాడమ్మా పెద్ద ఆపరేషన్ అమ్మా 4 hours పడుతుంది, 5 hours పడుతుంది, ధైర్యంగా ఉండాలి అని చెప్తాడు. కానీ అనస్థీషియా ఇచ్చేస్తాడు. మనకి తెలుస్తూ ఉంటుంది కానీ నొప్పి తెలియదు, ఆపరేషన్ చేసేస్తూ ఉంటారు. ఆ ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని గంటలకు మత్తు వదిలిపోయి నొప్పి తెలుస్తుంది. కానీ సాయినాథుడు చేసే ఆపరేషన్ ఎంత గొప్పదో! నీకు నొప్పి తెలియకుండా, బాధ తెలియకుండా స్వప్నంలో కూడా నీ రోగాలను నయం చేయగల సర్వ సమర్థుడి దగ్గరికి వచ్చున్నావు. ఆలోచించుకోవాలి. అందుకనే దాన్ని ధృవీకరించడానికి ఆ అధ్యాయంలో ఎన్ని రకాల వైద్యాలు బాబా చేశాడో మనకు అందిస్తాడు. కాకా మహాజనికి వేరుశనగ పప్పులు పెట్టడం అయితేమి, గూటికి కాలరా వ్యాధి వస్తే బాదాం పిస్తా పెట్టమని చెప్పడం కానీ, వేలు చూపించినంత మాత్రానే బాబా వేలు చూపించిన మలద్వారం మూసుకోపోవాలంటే మూసుకోపోవడం అయితేమి, ఆయన మాట ఆయన చర్య అన్నీ కూడా అద్భుతమైనవి, అన్నీ కూడా అమోఘమైనవి. ఆయన మన వెంటే ఉన్నాడు. మన దుష్కర్మలను స్వప్నాల రూపంలో కూడా తొలగించగలిగిన సర్వ సమర్థుడి దగ్గరికి వచ్చున్నాము అనేది ఆ లీల చదివినప్పుడు నాకు ధైర్యం వస్తే, అందుకనే హేమాద్రి పంత్ 2 చోట్ల 2 అద్భుతమైన మాటలు చెప్తాడు. ఒకటి, సాయినాథుడు కాలాన్నైనా వెనక్కి తీసుకురాగలడు అంటాడు. ఇంకొకటి, నీ విధినైనా మార్చగలడు అంటాడు.
నువ్వు గట్టిగా ఆయన పాదాలు పట్టుకొని ఉంటే విధినైనా మార్చేస్తాడు అంతే. అలా మార్చగల సర్వ సమర్థుడు అన్నదే ఆ భీమాజీ పాటిల్ లీల ద్వారా మనందరికీ అర్థం. సో కొంచెం సేపు ఆ భీమాజీ పాటిల్గా మనం మారిపోవాలి. కొంచెం సేపు భీమాజీ పాటిల్ వచ్చినప్పుడు చుట్టూ కూర్చొని ఉన్నారు భక్తులు, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. దిగి నలుగురు పట్టుకొని వస్తే కూర్చున్న ఆయన లేచి అలా బండెక్కి వెళ్ళిపోతూ ఉంటే నీకు ఎంత ఆశ్చర్యం వెయ్యాలి, ఎంత ఆనందం కలగాలి. సో ఆ స్వప్న వృత్తాంతం పక్క రోజు వచ్చి బాబా ఈ రకంగా మీరు నన్ను అనుగ్రహించారు అని ఆ స్వప్నాలు అందరితో పంచుకుంటూ ఉంటే, హేమాద్రి పంత్తో పంచుకుంటూ ఉంటే, పంచుకోబట్టి కదా హేమాద్రి పంత్ రాశారు. అలా నువ్వు వింటూ ఉంటే నీకెంత ఆశ్చర్యం కలగాలి, ఎంత ఆనందంలోకి నీ మనసు వెళ్ళిపోయి నా తండ్రి నా వెంటే ఉన్నాడు, నా కర్మలను ఈ విధంగా కూడా తొలగిస్తాడు, నేను ఆయన్ని అంటి పెట్టుకొని ఉంటే చాలు, నా కర్మల గురించి భయపడబలేదు. కానీ ఇకపై అదొక్కటి మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. బాబా అదే చెప్తాడు, ఇకపై మనం అటువంటి దుష్కర్మల జోలికి వెళ్ళకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, ఎవరికి ఎటువంటి హాని కలిగించకూడదు. సాయి భక్తులుగా ఉన్న మనం అందరం నేర్చుకోవాల్సింది అదే, అందరినీ ప్రేమించడం తప్ప ఇంకెటువంటి. ఎందువల్లంటే ఇవన్నీ దేని వల్ల వచ్చాయి అనేదే మనకి ప్రతి లీల చూపిస్తూ ఉంది. ప్రతి లీల కూడా మనం చేసుకున్న కర్మ ఫలితం అంటూనే ఉంది. కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు నాయన అని చెప్తాడు బాబా కూడా. అటువంటి వాటి జోలికి ఎందుకు వెళ్తారు? ఆకలి కొన్న వారికి అన్నం పెట్టండి, మంచినీళ్ళు అడిగిన వాళ్ళకి దాహానికి నీళ్ళు ఇవ్వండి, వస్త్రాలు లేవంటే వస్త్రం ఇవ్వండి, మీ ఇంట్లో ఉంటామంటే మీ పంచలో చోటు ఇవ్వండి. ఎవరైనా డబ్బులు అడిగితే మీకు ఇవ్వాలని అనిపించకపోతే ఇవ్వద్దు, వాళ్ళపై కుక్కలాగా అరవాకండి. రుణానుబంధం వల్లనే మీ దగ్గరికి అందరూ చేరుకున్నారు. ఆ రుణానుబంధాన్ని గుర్తించండి. రుణానుబంధం వల్ల వచ్చారు కాదు, 19లో చెప్తాడు, రుణానుబంధం వల్లే ఎవరైనా వచ్చేది, మనుషులే కాదు పశుపక్షాదులు కూడా అంతే అంటాడు. మళ్ళీ అదే అధ్యాయంలో అద్భుతంగా చెప్తాడు, రుణానుబంధం వల్లే మనం కలుసుకున్నాం అంటాడు. సో ఈ అన్ని లీలల హైలైట్ ఏమిటంటే, వాళ్ళందరినీ పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు ఎలా లాక్కొచ్చుకున్నాడో మనవల్ని కూడా జన్మ జన్మల నుంచి తన దగ్గరికి లాక్కొచ్చుకుంటూనే ఉన్నాడు. ఈ జన్మలో కూడా మనం మర్చిపోయినా ఆయనకి మనం గుర్తున్నాం కాబట్టే మళ్ళీ పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు లాక్కొచ్చుకొని కూర్చోపెట్టుకొని మనల్ని ఆనందంలో ముంచుతూ శుభ్రపరుస్తూ, ఎలాగైతే మలినాలతో కూడుకున్న బిడ్డని తల్లి తీసుకొని శుభ్రపరిచి వాడికి కొత్త వస్త్రాలు వేసి కూర్చోబెడుతుందో, అలా మన తండ్రి కూడా ఎన్నో కర్మలతో వాటితో చుట్టుమిట్టాడుతూ ఉన్న మన వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని ఆనందాన్ని, శాంతిని, సుఖాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తూ, దాంతో పాటు ఇలా ఉండు నాయనా, ఇవి చేసుకోనైనా, ఇవి చెయ్యొద్దని తల్లి కన్నా కూడా ఇంకా ప్రేమగా బుచ్చగిస్తూ చెప్తూ ఉన్నాడు. ఇలా చేస్తే ఇలా వస్తుంది, అవసరమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో వినయంగా ఎంతో ప్రేమగా అందిస్తున్నాడు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఈ లీలల్లో మునిగితే తెలుస్తాయి, ఈ లీలల్ని వంట పెట్టించుకుంటే తెలుస్తాయి, ఈ లీలల్లో ఉన్నటువంటి ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే తెలుస్తుంది. ఆ లీల ద్వారా నా తండ్రి నాకు ఏం నేర్పించదలుచుకున్నాడు అన్న వైపు దృష్టి సారిస్తే తెలుస్తుంది. ఇన్ని కోణాలతో దర్శించినప్పుడు తెలుస్తుంది. అలా తెలుసుకున్నాడు కాబట్టే హేమాద్రి పంత్ గారు కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద లీలాస్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద నేచర్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద సర్వాంతర్యామిత్వాస్ ఆఫ్ ద సాయి. అలా స్థితికి వెళ్ళిపోయాడు. ఎల్లవేళలా బాబా లీలలు గుర్తుకు తెచ్చుకునేవాడు, బాబా నోటి గుండా వచ్చిన వచనాలు గుర్తుకు తెచ్చుకునేవాడు, బాబా యొక్క గుణగణాలు, ఆయన ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, ఎంత ప్రేమమయుడు దాన్ని గుర్తుకు తెచ్చుకునేవాడు. బాబా సర్వ జీవులలో సర్వాంతర్యామిగా ఉన్నాడు కదా అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకునేవాడు. అలాగే తన జీవితాన్ని ఆనందమయంగా గడిపి ఒక యోగిలాగా శరీరాన్ని వదిలిపెట్టాడు. అలాగే బాబాతో ఉన్న మహల్సాపతి కూడా ఈ రోజు కాదు రేపు వెళ్తానని చెప్పి తన శరీరాన్ని వదిలిపెట్టాడు. శ్యామ తాను చివరి గడియ వరకు కూడా ఎవరు తన దగ్గరికి వచ్చినా బాబా లీలను అద్భుతంగా చెప్తూ కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతూ ఆనందంగా తన జీవితాన్ని గడిపేసి వెళ్ళాడు. సో మనం కూడా సాయి భక్తులమైన మనం కూడా ఆయన లీలను నెమరేసుకుంటూ, తద్వారా ఆయన మనకి ఏం నేర్పిస్తున్నాడో నేర్చుకుంటూ, మన తండ్రి ఉన్నాడు అన్న ధైర్యంతో ఉంటూ, మన వద్దకు వచ్చిన వాళ్ళకు కూడా ఆ ధైర్యాన్ని ప్రసాదిస్తూ అందిస్తూ ఆనందంగా హాయిగా సంతోషంగా ఉండాలని
దానికే బాబా తన సచ్చరిత్రను అందించి మనల్ని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తున్నారు. కాబట్టి అటువంటి ఆనందాన్ని పంచుకునే అవకాశాన్ని కలిగించిన నరసింహారావు దంపతులకి ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ, మనందరినీ ఒక చోట కూర్చి తన ప్రేమలో ముంచుతున్న వారికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. రావట్లేదమ్మా. వినపడుతుంది అంకుల్, మీ వాయిస్ వినపడుతుంది. చూపిస్తుందా? ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నారా? లేదు అంకుల్, లేదండి, ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. సాయిరామ్మ, చాలా అద్భుతంగా సాయి. ఆనందంగా బాబా ఇవాళ ఒక ఒక వేరే ప్రయాణంగా చేపించాడు. అలాగా తీసుకెళ్ళాడు బాబా. అందరి క్యారెక్టర్లు తీసుకొచ్చి మన భోగిలోకి ఇచ్చాడు. ఆ ప్రయాణంలో మనం అందరితో ముచ్చటించుకుంటున్నాం. మీకేం జరిగింది చెప్పండి, మీకేం జరిగింది చెప్పండి అన్నట్లాగా ఆ భాగవతి షిండే ఎక్కాడు, అలాగే భీమాజీ పాటలు ఎక్కాడు, శ్యామ, అందరూ ఎక్కారు మన భోగిలో. మనందరం పెద్ద విశాలమైన భోగిలో మనందరం ఉన్నాం. వాళ్ళందరూ ఎక్కి ఒక్కొక్కలా చెప్తుంటే బాబా మధ్యలో కూర్చుని ఆ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అన్నట్లా ఉంది. అదే ద్వారకామయ్య ఆ భోగి అంతా. నిజంగా ఎంత అద్భుతం అంటే, మనకంటే ముందుగా, నీకంటే ముందుగా నేను గైలో నేను చూస్తానరా అన్నది ఆయనకు ఒక్కరికే కాదు, మనందరికీ. అవాళ పాము కప్ప కావచ్చు, లేకపోతే ఆ కొలిమిలో పడక ముందే బాబా వెళ్ళి అక్కడ ఉండొచ్చు. అలాగే మన విషయాల్లో కూడా ప్రతి క్షణం కూడా, ప్రతి సెకండ్ మన ఎలా చూస్తూనే ఉన్నాడు బాబా. కాకపోతే మనం ఈ కళ్ళు చూడలేకపోతున్నాయి. కానీ బాబా ఎప్పుడు కూడా మనకంటే ముందే ఉండి మన కర్మలకి అన్నిటి కూడా ఎక్కడ నా పిల్లాడు బాధపడిపోతాడో అని అక్కడ ఫిల్టర్ చేసేస్తున్నాడు. మనం ఇదేంటి బాబాను స్మరిస్తున్నాం కదా, ఈ సూది గుచ్చుకుంది ఏంటి, లేదా ఈ ముళ్ళు గుచ్చుకుంది ఏంటి అనుకుంటాం. నాన్న, నీకు గుణపం గుచ్చుకోవాలిరా గుండెల్లో. నేను ఎంత ఫిల్టర్ చేశానో తెలుసా, నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదురా. నువ్వు ఇంకా ఊరికే మాట అనేస్తున్నావు అంతే. ఏది నువ్వు ఇంకా బాబాను స్మరిస్తున్నాను, నాకు ముళ్ళు గుచ్చుకుందని ఏడుస్తున్నావా నాన్న? నేను ఎంత అగచాట్లు పడ్డానురా నేను కాపాడడానికి. నేను ఆ గుణపాన్ని నీకు గుచ్చుకోకుండా ఎంత కాపాడాను తెలుసా? ఇన్స్టెడ్ ఆఫ్ గుణపం ఆ ముళ్ళు గుచ్చుకునేట్లా చేశాను నాన్న అంటాడండి మన తండ్రి. అది బాబా యొక్క గొప్పతనం అండి. నిజంగా ఎవరికి ఊహించగలరండి? ఈయనేమో ఎక్కడో ద్వారకామాయిలో ఉన్నారు, ఎక్కడో చాలా దూరంగా కొలిమిలో, అక్కడ కొలిమి చేస్తుంది ఆవిడ. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఆయన పిలుస్తాడు, లేకపోతే అరుస్తాడు, లేకపోతే ఈయన లేస్తుంది, ఆ పిల్లాడు దాంట్లో పడతాడని ఆ తల్లికి కానీ తండ్రికి కానీ ఆ మంటలు కూడా తెలియదేమో కదండి. కానీ మన బాబాకి మాత్రం తెలుసు. ఎప్పుడైతే లేస్తుంది, ఇప్పుడు లేవాలి, టైం అయింది, లేవాలి, ఆయన ప్రతి క్షణం ఆయన చేతిలో ఉంది. 19వ అధ్యాయంలో చెప్తారు కదా, తీగలు కలిపేదంతా కూడా బాబాయే. ఆయన 4 తీగల ఇది పట్టుకుని వాయిస్తుంటే, గురు కృపాంజనని పాడుతుంటే ఆ తీగలు 4 ఉంటాయి. దాన్ని చేస్తుంటే ఆ తీగలు కలిపేది కూడా బాబాయే. మనం ఎప్పుడు ఎక్కడ మన క్యారెక్టర్, మన వాక్ ఏంటి, మన మాట ఏంటి, మన ఆలోచన ఏంటి, అవన్నీ కూడా చూసేది బాబాయే. అది ఆయన ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచారు. అక్కడ ఈ మాట పడిపోతుంది, నేను అక్కడ ఉండాలి అన్నాడు. ఇలా అన్నాడు, చక్కని చెయ్యి అక్కడ పెట్టాడండి. ఏ మాత్రం వీపుకి ఇలా బోర్లా పడ్డాడో వెళ్ళకితలా పడ్డాడో తెలియదు, కానీ ఆ పడే చోటు ఈయన చెయ్యి పెట్టేపటికి ఈయన చెయ్యి కాలింది తప్ప వారి పొట్ట కానీ, పిల్లాడి పొట్ట కానీ, వీపు కానీ కాలేదండి. వెంటనే టక్కని తీసి ఇచ్చేసాడు. దట్ ఈస్ బాబా. దట్ ఈస్ బాబా. అంతేకాదు, మనుషులకే కాదు, జంతువులకు కానీ, పక్షులకు కానీ, ఈవెన్ పాము కానీ, కప్పకు కానీ ఎటువంటి హాని కూడా జరగకుండా చూసేది మన సాయిబాబా. అంటే మనని చూడ్డా అంటే, మనని చూడ్డా దానికే కాదు, మన జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి కూడా ప్లానింగ్ ఆయనే. బాబుగిరి బువాతో చెప్తాడు కదా, బాబా డబ్బులు లేవయ్యా వెళ్ళమంటున్నావు అక్కడ దాకా, ఎలా అంటే నువ్వు ప్రయాణం అవ్వరా, నేను చూసుకుంటాను, అన్ని సంసిద్ధం చేసి పెడతానంటాడు. మనం ప్రయాణం అవ్వము, భయపడుతూ ఉంటాం ఎలా జరుగుతుంది ఏంటి అని. మనం వెళ్తే అక్కడ అన్ని బాబానే సమకూర్చుకుంటూ వెళ్ళేది. ఆ దృష్టితో వెళ్తే అనుభవంలోకి వస్తుంది, లేదంటే ఏందబ్బా ఇవి అనిపిస్తాయి. ఒక దుఃఖానికే కాదు,
ప్రకృతికి సంబంధించినవి కూడా మన జీవితంలో జరిగే ప్రతి ప్రక్రియకి కూడా ఆయనే అడుగులు ముందేసుకుంటూ వెళ్తున్నాడు. మనకు అది కనిపించట్లా అంతే. చెప్పండి మీకు ఎప్పటికప్పుడు అర్థం. ఎప్పటికప్పుడు మనకి ధైర్యాన్ని ఇస్తున్నా ఏదో భయం నా జన్మ హక్కులాగా ఫీల్ అయిపోయి మనం అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది అడుగుతున్నారు, ఈ వాకాల్లో మనకి రూమ్స్ ఎలాగండి అంటే అక్కడ లాడ్జెస్ ఉన్నాయన్నా, లాడ్జెస్సా ఎంత దూరం అండి అంత. కానీ పెడుతున్న బాబా, మనం కాదు కదా. పెడుతున్నది బాబా, చేస్తున్నది బాబా, చేయిస్తున్నది బాబా అయినప్పుడు ఆయన నా పిల్లలు వస్తారంటే చూడరండి. నిజంగా ఇదైతే ఎక్కడ ఎవరిని ఎక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలో వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి అన్ని చూస్తాడు కదా. అంతేకాదండి, ఇప్పుడు ఒక ఆలోచన ఏమైనా వచ్చిందంటే దాన్ని ఆలోచన ఇచ్చేది ఆయనే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మళ్ళీ ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను. నిన్న ఒక మధ్యాహ్నం ఒక ఆలోచన వచ్చింది. అంటే మొన్న మేము షిరిడి వెళ్ళినప్పుడు ఒక ఆయన మహానుభావుడు ఒక ఆయన కలవాలి, అచ్యుతానంద స్వామి అని షిరిడిలో ఉంటారు ఆయన. ఆయన తమిళనాడు, కేరళ అంతా చాలా మంది అలా ఇది ఉంది. ఆయన కలవాలి. సరే కలుస్తామంటే మన వాళ్ళు ఎవరో భోగిపళ్ళు పోస్తుంటే సరే మేము కూడా భోగిపళ్ళు పోసేసి ఆ హారతి వేళకి అక్కడికి వస్తుంటారు ద్వారకమ్మాయి దగ్గర. వస్తుంటే అక్కడ ఏం చేసామంటే వెళ్ళి చూసాం, హారతి అయిపోయింది కానీ రాలేదు. ఇంకా మధ్యాహ్నం నుంచి ఒకసారి ఫోన్ చేశా, అంటే నేను కుంభకోణంలో ఉన్నాను ఇప్పుడు రాలేను, నేను 16 ఎప్పుడు వస్తానన్నాడు. మేము 14 లీవ్ వదిలేస్తున్నాం, వచ్చేస్తున్నాం. 15 పొద్దునకల్లా వచ్చేసాం. వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయాం. నిన్న మధ్యాహ్నం మా మిసెస్, అవును ఆయన కలవలేదుగా, ఒకసారి ఏమన్నా ఎవరి చేతారో ఫోన్ మూర్తి గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయనకి మంచి బాగా తెలుసు, ఆయనకి ఏమైనా మాట్లాడిస్తే బాగుంటుందేమో అనుకునేప్పటికీ ఇంకా లేట్ చేయడం అనుకుని అదే మధ్యాహ్నం టక్కన లేచి నిన్న మధ్యాహ్నం అంటే నిన్న జరిగిన కదా, నిన్న జరిగిన బాబా లీల వెంటనే ఫోన్ చేసి ఆ మూర్తి గారికి, ఏమంటే ఇలాగా ఆయనతో మాట్లాడితే ఒకసారి బాగుంటుందేమో, మొన్న కూడా కలవలేదు, ఆయన ఏమో షిరిడి రీచ్ షిరిడి అని పెట్టారు మెసేజ్ అన్నా. ఓకే అండి నేను మాట్లాడతానండి అన్నాడు. అనేప్పటికీ సరే ఇంక సాయంత్రం ఎప్పుడు మాట్లాడతాడేమో అని ఊరుకున్నా. విత్ ఇన్ ఒక 15 minutes లో మళ్ళీ ఆయన ఫోన్ చేశారు మూర్తి గారు. చేసి ఏమండి ఒక గంట పోయిన తర్వాత ఆయనకు ఫోన్ చేయండి, అరగంట పోయిన తర్వాత ఫోన్ చేయండి, ఆయన వనస్థలిపురం వస్తున్నాడు. అంటే మేము ఉండేది వనస్థలిపురం, హైదరాబాద్ వనస్థలిపురంలో. ఏంటిది, ఆయన ఇక్కడ షిరిడిలో ఉంటాడు, లేకపోతే అటెటో తిరుగుతూ ఉంటాడు, హైదరాబాద్ రావడం ఏంటి, వనస్థలిపురం రావడం ఏంటి. ఇదంతా చూడండి ఎలా ఆలోచన ఇచ్చేది బాబాయే. ఆయన వస్తాడని బాబాయ్ తెలుసు, మనకు తెలియదు కదా. వెంటనే ఆయనకి అరగంట తర్వాత ఫోన్ చేస్తే నేను ఒక గంటలో వస్తున్నానండి, వనస్థలిపురం వస్తాను, కొంచెం లొకేషన్ పెట్టాను. సాక్షాత్ ఆయన బాబా దయ వల్ల 8 o'clock కల్లా, అంటే ఒక గంటలో వస్తానంటే కొంచెం లేట్ అయినట్టుంది బస్సులో గట్రా వచ్చేప్పటికి, 8 కల్లా మన ఇంటికి వచ్చారండి. అక్కడ మాట్లాడితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడేవాళ్ళము, గంటన్నర సేపు కూర్చుని మన ఇంట్లో హాయిగా ప్రస్తావన చేసి ఆ వాకాడు గురించి వాటి గురించి అంతా కూడా బాగా మాట్లాడి ఆయన అంతా చెప్పి వెళ్ళడం జరిగిందండి. దట్ ఇస్ బాబా అంటే. అక్కడ ఆలోచనలు ఇచ్చేది ఆయనే. అప్పుడే ఆలోచన రావడం అంటే ఇంకా రాత్రిలో సాయంత్రం చేసి ఉంటే ఆయన మళ్ళీ చేసి ఉంటే ఆయన వెళ్ళిపోయాడేమో. కానీ ప్రత్యేకించి బాబా ఇటు మళ్ళించాడు ఆయన. అందుకని ఏంటంటే ఆలోచన ఇచ్చేది ఆయనే, ఏది ఎప్పుడు ఎలా చేయాలని చెప్పేది కూడా ఆయనే అండి. కాబట్టి మనం కేవలం నిమిత్త మాత్రంలో అండి. మన ఎప్పుడు బాబా కంటికి రెప్పల రాత్రింబవళ్ళు కాపాడుతూనే ఉంటాడు. దానికి ఎన్నో సచ్చరిత్రలో నిదర్శనాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న మహాభక్తులందరికీ కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. సాయిరామ్ అండి. ఎవరైనా చెప్పండి. సాయిరామ్, సాయిబాబా, సాయి. ఇంకెవరైనా మాట్లాడండి అమ్మా. మాట్లాడేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే మన ఇది అన్మ్యూట్ చేస్తారు. మాట్లాడతారా? కోట్ల రమేష్ గారు కానీ, జమున గారు కానీ, రమాదేవి, వెంకటలక్ష్మి గారు మాట్లాడండి. తొందరగా మాట్లాడితే మనం ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? రమాదేవి చూడమ్మా, అన్మ్యూట్ చేసుకో. సాయిరామ్మా. సార్ సాయిరామ్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుందమ్మా. అదే ఇది ఈరోజు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. అదే అమ్మగారిది కొంచెం డిస్టర్బ్ కూడా వచ్చింది రికార్డు. చాలా బాగా చెప్పారు సార్ అమ్మగారు. అయితే అందులో కొన్ని కొన్ని ఒక 2-3 ఆణిముత్యాలు అమ్మగారు చెప్పిన దాంట్లో, కాలాలైనా నేను వెనక్కి తీసుకురాగలను, నేను కాలాలైనా వెనక్కి తీసుకురాగలను, విధినైనా మార్చగలను. ఈరోజు అమ్మగారు కాలాలైనా వెనక్కి తీసుకురాగలను, విధినైనా మార్చగలను.
అంటే ఆ, మనం అనేసుకుంటాం నా చేతిలో ఉంది నా టైం అని. నేనే చేసుకోవాలి నా పని అనుకుంటాం. కానీ ఏదైనా చేయగలరు అనేసి ఒక ఆనిముత్యం సార్ అమ్మది. ఇంకొకటి రుణానుబంధం వల్లే కలుస్తాం. రుణానుబంధాలు రుణానుబంధం వల్లే మనం కలుస్తాం. అంటే ఈ సత్సంగం కూడా సార్, మీరు నాతో కలడం, నేను మీతో కలడం, అమ్మగారి ద్వారా ఆ యొక్క సత్సంగం అనేది చెప్పించడం ఒక రుణానుబంధమే. ఒక రుణానుబంధమే కదా సార్. కరెక్ట్. సార్ ఎవరో మాట్లాడుతున్నారేమో, నేను కట్ చేస్తాను. చెప్పమ్మా. ఎవరో లైన్ లోకి వచ్చినట్టున్నారు. లేదు, ఎవరంతా మ్యూట్ లోనే ఉన్నారమ్మా, నీదొక్కటే సార్. అన్మ్యూట్. అయితే రుణానుబంధం చెప్పారు సార్. ఇప్పుడు ఆ సార్ ఎవరో వచ్చారన్నారు, అతనికి మీకు ఉన్న రుణానుబంధమే కదా సార్. అంతే. అంటే ఆ రుణానుబంధం అమ్మగారు అదొక చెప్పడం. ఇంకొకటి ప్రతి పాత్రలో పరకాయం చేయాలి. అంటే ప్రతి పాత్రలో కూడా మనం పరకాయ ప్రవేశం చేయాలి. అంటే ఏది కూడా తేలిగ్గా తీసుకోకూడదు. మనం ఏదైనా విషయాన్ని లైట్ గా తీసుకుంటాం. అంటే ఒక మంచి విషయాన్ని లోతుగా అవగాహన చేసుకొని లోతుగా చేసుకో. ఇప్పుడు మీరు చెప్పినట్లాగా రూములు దొరుకుతాయా, ఇవి దొరుకుతాయా, ఎందుకు నువ్వు ఇప్పుడు సాయిని లాస్ట్ వీక్ చెప్పారు మేడం గారు, 24 hours నీలోనే ఉంటారు. మరి నీలోనే ఉన్నప్పుడు టెన్షన్ ఎందుకు సార్? అంతే కదా సార్. పరకాయ ప్రవేశమే చేయాలి. ఈరోజు ఆనిముత్యాలు అయితే అవి సార్, అన్ని ఆనిముత్యాలే, అందులో నాకు నచ్చినాయి సార్. ధన్యవాదాలు సార్. సార్ సార్ సాయిరామ్ సార్. సార్ ఇంకెవరైనా మాట్లాడతారా? అదే దొంగ ఎందుకన్నారు భీమాజీ పాటిల్ని దొంగ ఎందుకన్నారు? అమ్మా ఒకసారి లక్ష్మి, ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారు. అమ్మా ఎవరైనా మాట్లాడుతున్నారా లేకపోతే? ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు ఒక డౌట్ నేనే. అండి, ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు భీమాజీ పాటిని దొంగ అని ఎందుకు అన్నారు? పూజలు చేసి అన్ని కష్టపడి అంటే పాత జన్మల్లో ఇదా అంత కష్టపడి వచ్చినందుకు దొంగ అన్నమాట ఎందుకన్నారు బాబా? దొంగతనం అనేది ఇంట్లో ఉన్న ఏ వస్తువుని దొంగలించినా దొంగతనమే అవుతుంది. మీరు అడిగారు కాబట్టి అక్కడ జరిగిన ఉదంతం ఇది ఎంత సత్యం మనకు తెలియదు. అక్కడ సచ్చరిత్రలో ఇవ్వబడిన దాన్ని బట్టి చూస్తే బాబా 2 స్వప్న వృత్తాంతాలు ఇస్తారు భీమాజీ పటేల్. మనకు అందరికీ తెలుసు. ఒకటి, ఆయనకి చిన్నతనంలో చదువు చెప్పిన టీచర్ వచ్చి ఒక పద్యాన్ని వల్లవేయిస్తారు. స్త్రీ ఎలా ఉండాలి అనేదాన్ని వల్లవేయిస్తారు. అవునా కదా? మితంగా మాట్లాడేది, పరుల ఇంటికి వెళ్ళనిది, ఎవరికి ధనాన్ని ఆపేక్షించనిది అని స్త్రీ గుణాలను చెప్పే పద్యాన్ని వల్లవేయిస్తారు ఈయన్ని కొట్టించి. ఒకటి. రెండవ స్వప్నంలో కూడా బాబా రారు. ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇతని ఛాతిపై కూర్చొని అది సన్నికల్లు రాయి తీసుకుని దాంతో మర్దనా చేస్తాడు. ఛాతిని మర్దనా చేస్తే ప్రాణం విలవిలలాడిపోయి తల దగ్గర దాకా వెళ్ళిపోయి ఒక్కసారిగా గట్టిగా కేక పెడితే ప్రాణం పోయినట్టు అనిపిస్తే అప్పుడు వదిలేసి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు. ఈ 2 కూడా మనకు అక్కడ తెలుస్తుంది. సో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవడమే. ఇది కరెక్టా అనేది నా వాదన కాదు, నాకు బాబా ఇచ్చిన అవగాహన. పూర్వ జన్మలో ఆయన ఒక స్త్రీ అయి ఉండి భీమాజీ పాటిల్, ఎందుకంటే మనకే తెలుసు దుబ్బికి కూడా నెక్స్ట్ జన్మలో వీరభద్రప్పగా పుట్టారు కదా, దుబ్బికి కూడా వచ్చింది పురుష జన్మలో. సో పూర్వ జన్మలో ఒకవేళ ఆయన స్త్రీ అయి ఉండి పక్కన వాళ్ళ పురుషుడి కోసం ఇష్టపడ్డాడేమో, అది కూడా దొంగతనమేగా. ఏ సొత్తుకు ఇష్టపడ్డా దొంగతనమేగా. ఇష్టపడ్డాడేమో, దాంతో ఆ స్త్రీగా ఉన్న అతని భర్త మనసు ఎంతగా క్షోభించిందో
ఆ క్షోభ లోపల జరిగింది కాబట్టి ఆ క్షోభకు తగినట్టుగా, ఎందుకంటే కర్మ సిద్ధాంతం చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. క్షోభ లోపల కలిగింది కాబట్టి అదే క్షోభను అనుభవించేటట్టుగా లోపల క్షయరోగం వచ్చింది. చూడండి ఎలా ఉంటుంది. అది అందువల్ల అతను వచ్చి ఎప్పుడైతే అతనికి బాధ, భార్యని ఏమి చేయలేకపోయాడేమో, బ్రాహ్మణుడని అక్కడే ఇచ్చారు కాబట్టి చంపేటంత ధైర్యం ఎవరికీ ఉండదు కదా, కానీ ఆ బాధ అలా ఉండిపోయిందేమో. అందుకే మీకు నేను చెప్పా, కాలాన్ని కూడా వెనక్కి తిప్పుతారు అని చెప్పిన మాట ఇదే. అప్పుడెప్పుడో వెళ్ళిపోయిన బ్రాహ్మణుణ్ణి కలలోకి రప్పించగలిగాడు బాబా. కలలోకి రప్పించి, ఒరే నీకు విడిపోయింత ద్వేషం తీర్చేసుకో, ఇక్కడతో ఈ జన్మతో వీడు ఉద్ధరింపబడి నా దగ్గరికి వచ్చేయాలి, అంతే, క్లీనప్ అయిపోవాలి. అది బాహ్యంగా చేయించలేను, స్వప్నంలో రప్పించి అతనికి ఆ బాధని తీర్పించి ఇతనికి కూడా సంతృప్తిని, ఆ బ్రాహ్మణుడికి కూడా సంతృప్తిని కలిగించి అతని ఆత్మకు విముక్తినిచ్చి ఇతని జబ్బు నుంచి బయటపడేయడం ద్వారా ఇతని కర్మ నుంచి కూడా ఇతనికి విముక్తిని ప్రసాదించాడేమో అన్నది సాయినాథుడు నాకు ఇచ్చిన అవగాహన. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. దొంగతనం అంటే అన్ని ఏది దొంగలించినా దొంగతనమే, మరి ఇతరుల భర్తను దొంగలించినా దొంగతనమే కదా. అందుకనే టీచర్ ద్వారా ఆ పద్యం చెప్పించి కొట్టిస్తాడు, ఫస్ట్ భలే కొట్టిస్తాడు. స్వప్నమైన ఆ నొప్పిని అతను అనుభవించాడు కదా. నెక్స్ట్ వెంటనే బ్రాహ్మణుడు వస్తాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి ఇతని హృదయం మీద, ఛాతి మీద కూర్చొని, అంటే అతనికి అంత క్షోభ కలిగింది మనసు ఆ పని చేసేటటికి, ఆ క్షోభనంతా తీర్చుకొని వెళ్తాడు. అందుకే నేను ఇందాక మీకు ఒక హింట్ ఇచ్చా, సాయి స్వప్నాలన్నీ కూడా సాయినాథుడే వస్తే ఒక్క బిబాజీ పాటిల్ ఉదంతంలో మాత్రమే బాబా రాడు. మద్రాస్ భజన సమాజం వాడి కల్లో కూడా బాబా వెళ్ళి చప్పట్లు కొడతాడు, నిలబడతాడు, ఎగతాళి చేస్తాడు. ఇక్కడ మాత్రం బాబా రాడు, కాలాన్ని వెనక్కి మళ్ళించి అతన్ని రప్పిస్తాడు. ఎట్లాగైతే కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి స్వామి సమర్థగా దర్శనం ఇప్పించాడో మద్రాస్ భజన సమాజం అతనికి, గురుగోళబ్ దర్శనాన్ని ఎట్లాగైతే మూడేళ్ళ శాస్త్రికి ప్రసాదించాడో, మరి గొప్ప వాళ్ళ దర్శనాన్ని ప్రసాదించినప్పుడు నీ రుణం తీరడానికి వాడిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాలిగా. శ్యామకు కూడా వారం ముందే చెప్తాడు, ఎక్కడంటే అక్కడ వేలు పెట్టబాకు అని వారం ముందే చెప్తాడు. కానీ శ్యామ మర్చిపోయి వేలు పెడతాడు, పాము కాటేస్తుంది. పాము కాటు వేయడం అంటే ఏంటి, ఏదో పూర్వ జన్మలో నువ్వు ఎవరినో ఇబ్బంది పెడితే వాడు రెడీగా అక్కడ పాము రూపంలో కూర్చొని కాటేసాడు. అవునా కాదా? వాడి కోపం ఆ విషం రూపంలో పైకి ఎక్కుతుండింది, ఆ కోపాన్ని తగ్గమన్నాడు బాబా. సో ఇవన్నీ బాబా మాత్రమే చేయగల అద్భుతమైన చర్యలు. అందువల్లే ఆ స్వప్నంలో ఆ బ్రాహ్మణుడు వచ్చాడు, బాబా రాలా, బాబా వచ్చి సన్నికల్లేసి నూరొచ్చుగా, నీ కర్మను తొలగించొచ్చుగా, ఎవరి వల్ల నీకు బాధ కలిగిందో, ఎవరిని నువ్వు బాధ పెట్టావో వాడినే తీసుకొని వస్తావు. చిన్నభద్రప్ప, వీరభద్రప్ప, బసవప్ప విషయంలో కూడా ఒకరికొకరికి బాధ, వాళ్ళిద్దరే వచ్చారు, ఈయన రాలా, వాళ్ళిద్దరినే పాము కప్పగా రప్పించాడు. సో ఎవరి వల్ల బాధ కలిగిందో అతన్నే రప్పించాడు. ముందు గుణపాఠం నేర్పించి, ఇంకొకసారి అలా చేయబాకని నేర్పించి అతన్ని రప్పించి తొలగించాడు. సో ఇతరుల సొమ్ముకు దేనికి ఆశించినా అది దొంగతనమే కాబట్టి ఈ దొంగని అన్న పదం అక్కడ వాడారు అని బాబా ఇచ్చిన అవగాహన అంతేనండి. అది కరెక్టా కాదా నేను వాదనకు రాదలుచుకోవాలి, ఎందుకంటే మనం చదివేటప్పుడు మనకు బాబా ఇచ్చే అవగాహన అది మనదే కదా. ఇదే అనాలిసిస్. ఇప్పుడు మనం చేసే ఈ సచ్చరిత్ర కాన్ఫరెన్స్ కూడా, సైంటిఫిక్ కాన్ఫరెన్స్ కూడా మనం దీని మీదే బేస్ అంటే అనాలిసిస్ చేయాలి. దాంట్లో ఉన్న లోతైన అర్థాలు ఏంటి, ఇప్పుడు ఎందుకు ఎలా బాబా అలా అన్నారంటే ఒక అనాలిసిస్, ఇది కరెక్టా కాదని బాబాకి తెలుసు, మీ చేత చెప్పించారంటే బాబాయ్ చెప్పించినట్టు లెక్క. అలాగే ఇంకొక అనాలిసిస్ కూడా, ఏది చెప్పిన దొంగ అనే పదానికి ఏదో చాలా అద్భుతమైనటువంటి అర్థాలు ఉంటాయి. అందుకనే అనలైజ్ చేయడం కోసమే ఈ కాన్ఫరెన్స్లు ఇవన్నీ బాబా పెట్టిస్తున్నారంటే చాలా సంతోషం. అందుకనే మనవాళ్ళు కూడా 9 నిమిషాలు మాట్లాడమని ఒక టాపిక్ ఇస్తే దాన్ని అనలైజ్ చేసి చెప్తే చాలా బాగుంటుంది. అంతేకాని సచ్చరిత్రలో చదివేసి కాకుండా గురువు ఆవశ్యకత అంటే దాన్ని అనలైజ్ చేసి చెప్తే చాలా బాగుంటుందండి మన సొంతంగా. సాయిరామ్, చాలా సంతోషం అమ్మా. ఇంకెవరమ్మా, ఎవరైనా చెప్తారమ్మా? జమున గారు మాట్లాడతారా? వెంకటలక్ష్మి గారు కానీ, కుమారి గారు, హేమలత గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేయండి, జమున గారు మాట్లాడతారమ్మా, అన్మ్యూట్ చేయమ్మా. అది నొక్కండి అమ్మా జమున గారు, ఆ మైక్ దగ్గర నొక్కండి, ఆ మైక్ లా ఉంటుంది కదా, నొక్కండి అమ్మా. వినపట్లే?
ఆ మైక్ లో ఉంటుంది చూడండి అమ్మా, దాని మీద నొక్కండి. ఎర్రగా మైక్ లాగా అనిపిస్తుంది కదమ్మా, దాన్ని నొక్కండి. అమ్మా మీరు వినపట్లేదు. మాట్లాడేది వినబడట్లేదమ్మా. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. ఆ కింద చూడండి మైక్ లో ఉంటుంది, నొక్కండి, లేకపోతే మాకు ఇలా వినపడదాం. నొక్కండి. పాపం తెలియట్లేదు లాగా. తెలియదు అమ్మా, మీరేదో మాట్లాడుతున్నట్టున్నారు పాపం, కానీ మాకు వినపట్లేదమ్మా. ప్లీజ్ అది నొక్కండి అమ్మా జమున గారు. సుచిత్ర గారు మీరు అన్మ్యూట్ చేయలేరా? ఇప్పుడు మాట్లాడండి అమ్మా. సాయిరామ్ మాట్లాడండి అండి. ఇప్పుడు. సాయిరామ్ అండి. సాయి. నేను సత్సంగము వినాలని నాకు చాలా ఆరాటంగా ఉండే అండి. మా ఆడబడుచు వెంకటలక్ష్మి ఉంది కదా, ఆమె ద్వారా నేను ఈ సాయి సాయి సత్సంగాన్ని వినాలని చాలా మనసు ఉండే అండి నాకు. లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు, నేను ఇంటనో లేదో సత్సంగాన్ని నాకు సత్సంగాన్ని చాలా ఇష్టం అండి. నేను ఇదివరకు హనుమాన్పేటలో నేను ప్రతి సత్సంగానికి వెళ్ళేదాన్ని. గురుగారు మాకు ఆయన అమ్ముల సాంబశివరావు ద్వారా మేము సత్సంగాలు ప్రతి వారం వెళ్ళే వాళ్ళం అండి. అయితే నేను హనుమాన్పేటకి నుంచి వెళ్ళిపోయి కూడా నాకు ఒక 7 ఏళ్ళు అయిపోయింది అనమాట. నాకు సత్సంగం వినాలని చాలా కుతూహలం ఉండే. కాబట్టి నా ఆడబడుచు ద్వారా నాకు విన్నవాడే ఈ అవకాశం లభించినందుకు చాలా సంతోషం అండి. మీ ద్వారా బాబా చరిత్ర విన్నందుకు నాకు చాలా మనసు ఆనందంగా ఉందండి. చాలా రోజులైంది నేను సత్సంగం ఎక్కడికి వెళ్ళక, బాబా గుడికి కూడా వెళ్ళకుండా నేను చాలా బాధపడుతున్నాను. వినబడుతుందా అండి నా? వినిపిస్తుంది. అయితే నాకు సత్సంగం వినాలని 100% ఉండే అండి. ప్రొద్దున మా ఆడబడి ఇచ్చినప్పటి నుంచి నా మనసు అయితే వినాలని చాలా ఉండే. నేను విన్నా, అమ్మగారు చెప్పినవి మీరు చెప్పినవి కూడా సత్సంగ్ చాలా మంచిగా అనిపించిందండి. నాకు ఎట్లా మీది కమిట్మెంట్ కావాలో నాకు తెలియక, మా బాబు ఉన్నాడు పాపం, వాడి ద్వారా నాకు ఎట్లా చేయాలో తెలియలేదు పాపం. వాడి అన్ని కనెక్ట్ చేసి ఇచ్చిండు, కాకపోతే కొద్దిగా మిస్ అయిపోయాను అనుకోండి మీ మాటలు. 15 మినిట్స్ తర్వాత కనెక్ట్ అయినాక నేను అన్ని విన్నాను. చాలా మంచిగా అనిపిస్తుందండి, చాలా సంతోషం. ఎంతో మంచి ఫలహారం తిన్నంత ఆనందంగా ఉందండి. నేను నిజంగా చెప్తున్నా, ప్రొద్దున బ్యాంబినో ఉప్మా తినండి, నేను ఇంక ఇప్పటికీ భోజనం చేయలే. మీ సత్సంగం వినాలని ఎంత ఆరాటం ఎంత ఉందంటే నేను చెప్పలేనండి. అంత సంతోషం అనిపించింది. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. దీనికంటే ఆనందం ఇంకేం కావాలండి? నాకు షిరిడీకి పోయిన ఆనందం అనిపించింది. నేను, మా వారు ఇప్పుడు లేరు, ఆయన ఉన్నప్పుడు వెళ్ళినాను. 100 బాబా పుట్టినరోజు బర్త్డేకి పోయాను అనమాట. అక్కడ చాలా మంచిగా ప్రోగ్రామ్స్ అయినాయి, చాలా డెకరేషన్ అయింది. నేను అదే లాస్ట్ అనుకోండి మా వారితో వెళ్ళిన. నాకు బాబా అనుభవాలు చాలా అయినాయండి. ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేయాలనుకుంటే చాలా టైం పడుతుంది. ఈయన హార్ట్ సర్జరీ అయినప్పుడు సాయి సేవకులు వచ్చి, ఈయన ఆపరేషన్ థియేటర్ బెడ్ మీద ఉన్నప్పుడు సాయినామం చెప్పుకుంటా ఆయన చుట్టూ తిరిగారంటండి. ఆయన చెప్పింది కూడా నాకు ప్రతిదీ కూడా ఇప్పుడు జరిగినట్టే అనిపిస్తుంది. ప్రతి అనుభవంలో ఆయన డబ్బుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ బాబా గారు నాకు ఒక నీడగా తోడుగా ఉండి సహకరించి నాకు అన్ని అనుభవాలు. నాకు కొడుకు కూడా ఉద్యోగం రాకపోతే కాల్ లెటర్ వచ్చి ఆయన నిలబడ్డాడండి బాబా. ప్రతిదీ కూడా మా కష్టంలో నిలబడ్డాడు. ప్రతిదీ కూడా అనుభవాలు. నేను ఏది కూడా ప్రతిదీ మర్చిపోలేక చెప్పగలిగే నాకున్నది ప్రతిదీ చెప్పగలనండి. నాకు నా అంత ఎత్తు కొడుకు పోయిండు, అదొక్క బాధ మిగిలిపోయింది అనమాట. ప్రతిదీ కూడా మరవగొడుతున్నాడు. కష్టం ఎంతనో సుఖం కూడా ఇస్తుండు, కష్టాన్ని మరవగొడుతుండు. బాబా నామంతో నేను రోజు ఏకాదశి సూత్రాలు చెప్పుకుంటానండి. వీలైనంత మటుకు సాయనామం రాసుకుంటాను. ఆయన ప్రతి నాకు కదలికల్లో ఆయన కనిపిస్తూ ఉంటాడు బాబా. ఆయనను గుర్తు పెడుతుంటాడు. నన్ను గుర్తుపెట్టుకో అని ఏ విధంగా చెప్తాడో నాకు అనుభవాలు తగ్గట్టు ఆయన ప్రతిదీ కూడా నాకు అన్ని చెప్తూ ఉంటాడు. ఒక తండ్రిలా తల్లిలా మీరు అన్నట్టు అమ్మగారు చెప్తున్నారు కదా, అందరికంటే తల్లి
రూపంలో ఆయన మనకు చేదరీడ్చి మనను ఆదుకుంటున్నాడండి. అదొకటైతే నేను చెప్తున్నాను. నాకు ప్రతిదీ కూడా అనుభవం ఏందండి. ఆ బాబానే గుర్తు చేసుకుని నాకు 6 ఏళ్ల లోపట నా అంత ఎత్తు కొడుకు చనిపోయిండు. కోవిడ్ లో మా హస్బెండ్ చనిపోయిండు అండి. నాకు ఆదరించే వారు ఎవరు లేరండి. బాబానే ఉన్నాడు. అంతే అంతే మించి ఏం చెప్పలేరండి. సాయిరామ్. సాయిరామ్మా. సాయిరామ్. ఏ బాబా ఊరమ్మా మీది? ఉన్నాడు చూసుకుంటాడని. ఏ ఊరమ్మా మీది మేము ఇప్పుడు జమున గారు? ఇక్కడ మేము ఇక్కడ నాచారంలో ఉంటున్నామండి. నా పెద్ద కొడుకున్నాడు. నా కూతురేమో బాచుపల్లిలో ఉంటది. అల్లుడికి కాలు లేదండి. అది చాలా బాధలు పడుతున్నది. ఏదో ఫోన్ ద్వారా 4 రోజులకు ఒకసారి మాట్లాడిస్తుంటది, అమ్మ ఎట్లున్నావు అని. అదండి. చాలా అనుభవాలు, సరేమ్మా. బాబాతో చాలా అనుభవాలేనండి నాకు. ప్రతి మా శనివారం వారు రండి, కాస్త హాయిగా ఈ బాబా యొక్క స్మరణలో ఉండొచ్చు. ప్రతి ఆ, శనివారం రండి. తప్పకుండా అండి. కాకపోతే నాకు కనెక్షన్ మా బాబు ఇవాళ ఇంట్లో సాటర్డే సండే వీక్లీ ఆఫ్ కాబట్టి వాడు కనెక్ట్ చేసి ఇచ్చిండండి. నాకు చాలా వినాలని ఉంటుంది. ఇదివరకు కూడా మా ఆడబడుచు చెప్పింది. నాకు కనెక్షన్ ఎట్లా తీసుకోవాలో తెలియదండి. ట్రై చేస్తే తప్పకుండా శనివారం ఉంటుందమ్మా. వింటా అండి. ఆ ప్రతి శనివారం ఉంటుంది. ఆ, సరే అండి, తప్పకుండా నేను జాయిన్ అవుతా అండి. నాకు వీలైనంత వరకు బాబా కన్విన్స్ చేస్తే తప్పకుండా ప్రతి మాటలో నేను జాయిన్ అవుతానండి. ప్లీజ్. ఓకే అమ్మా. బాబా సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. వెంకటేశ్వర గారు ఏమైనా మాట్లాడతారా? ఏమండి? వెంకటలక్ష్మి గారు, కుమారి గారు, హేమలత గారు మాట్లాడతారా ఏమన్నా? సుచిత్ర గారు, భూలక్ష్మి గారు, సాయి గీత గారు. అమ్మ మాట్లాడితే చెప్పండి, లేకపోతే 8:44 అయింది, ముగిద్దాం. ఎవరైనా రమేష్ గారు కానీ మాట్లాడమ్మా మాట్లాడతారా? లాహిరి, దాని నుంచి ఓపెన్ చేస్తున్నావు. లాహిరి మాట్లాడు. సాయిరామ్ అమ్మ, బాగున్నారా? బాగున్నాను తల్లి. బాబా బాబా దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. సాయిరామ్ సాయిరామ్. మళ్ళీ సోమవారం నుంచి వెళ్ళాలి. ఓకే ఓకే అమ్మా. అంతే, బాబా దగ్గర ఉంటే ఆయన చూసుకుంటాడు అన్ని. మన పని ఆయన దగ్గర ఉండడమే. మంచిదమ్మా, సంతోషం. సాయిరామ్. మన రమేష్ గారు మాట్లాడతాని హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక. ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. మీరు నొక్కండి సార్ ఇక్కడ. గుడ్. ఓకేనా సార్? ఓకే, చెప్పండి. మాది ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్, మహారాష్ట్ర బార్డర్ సార్ మాది. వెరీ గుడ్. నేను చాలా రోజుల నుంచి వింటా, కాకపోతే నాకు ఇది షాప్ కదా. అవునవును, చెప్పండి. వినిపిస్తుంది. వినిపిస్తుంది, చెప్పండి. అదే ఇక నాకు గిరాకీ ఉంటాయి కాబట్టి మీకు డిస్టర్బ్ ఎందుకు అని నేను ఇట్లా ఇట్లా ఇది ప్యాడ్ వేసేసి వింటా మేడం. అలాగే అలాగే. అయితే భక్తుల మీ 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 అనుభవాలు కూడా ఒక వారం చెప్పుకుంటే బాగుంటుంది సార్. నాకు కూడా వినడానికి బాగుంటుంది. అవును, ఖచ్చితంగా నరసింహారావు గారు, అది కూడా ఒక వారం పెట్టండి. ప్లీజ్. అందరూ బాబాతో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చెప్తారు కదా. ఎందుకంటే అప్పటి అనుభవాలు కాకుండా రీసెంట్ గా ఇప్పుడు మీకు ఎన్నో అనుభవాలు ఇస్తాడు. మాకు కూడా ఎన్నో అనుభవాలు సాయిబాబా దగ్గర కదా. బాబాని అంటి పెట్టుకున్న వాళ్ళందరి దగ్గర ఉండేది అనుభవాలే దండిగా. కష్టాలు ఉండవు, సుఖాలు ఉండవు, అన్ని అనుభవాలు, అనుభూతులే ఉంటాయి. మంచిదండి, తప్పకుండా. ఇంకా 2-3 కూడా కొంచెం డెల్లాస్ నుంచి వాటి నుంచి కూడా వాళ్ళు అదే సేమ్ అలాగే అన్నారు. ఒక్కొక్క అనుభవం ఏమైనా చెప్పిస్తుంటే బాగుంటుంది కదా అన్నారు. సరే, మనం ముందు అందరూ అలా అభిప్రాయం పడితే ఒక్కొక్కరి చేత వారం ఒక చిన్న ఒక్కొక్క అనుభవం చెప్తే చాలా బాగుంటుంది. ఇది వారంలో రెండో రోజు అంటే శనివారమే కాకుండా అనుభవాలు ఇంకో రోజు పెట్టుకుంటే బాబా నిర్ణయం అండి, మన చేతిలో ఏమీ లేదు. చేసేది బాబా, చేయించేది బాబా. ఏమో మీ చేత ఎందుకు అనిపిస్తున్నాడో, ఇదంతా ఎవరి మాట కూడా పొల్లిపోదు. ఎందుకంటే అది మంచిది అయినప్పుడు. శనివారం కోసం ఎంత వెయిట్ చేస్తున్నాం మేము. అయితే ఎంత గ్యాప్ వస్తుంది కదా మధ్యలో, ఒక అనుభవాలు అనేది
బాబా ఇష్టం, బాబా ఇష్టం తప్పకుండా. ఆ సంకల్పం ఇదైతే తప్పకుండా బాబా చేయిస్తారు. ఎందుకంటే ఈ గంటన్నర కూడా మనం ప్రపంచాన్ని మర్చిపోతున్నాం. 7 to 8:30 yes. అనేది ఎప్పుడు వస్తుందా అని చూడడమే 8:30 కాకుండా 9 దాకా అయిపోతున్నారు. అయిపోతుంది. అంటే మనం అఫీషియల్ టైం 8:30 అనుకుంటాం, కానీ అరగంట తినేస్తున్నాం. కానీ అది మంచిగా తింటున్నాం. ఏదో చెడు కోసం కాకుండా వేరే పిచ్చాపాటి మాట్లాడట్లే. మనం కేవలం బాబా గురించి, ఆయన నామస్మరణ, కళ్ళమ్మ నీళ్లు కారుకుంటూ ఎంత పొంగిపోతూ వింటారంటే అది నిజంగా ఇంతమంది మహానుభావులు రావడం కూడా మన అందరి అదృష్టం. ఎందుకంటే సామూహికంగా ఇలా బాబా గురించి మాట్లాడుకోవడం, పరవశించడం ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఒక్కళ్ళం చదువుకుంటాం, ఓకే, ఒక్కళ్ళం పద్యాలు చేసుకుంటూ చదువుకుంటాము, సత్యత పారాయణ చేస్తాం. కానీ ఇలాగ ఒక సభా మండపం కింద ఒక ద్వారకామాయిలో మన తండ్రి తల్లి అయిన బాబాని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని ఆయనతో కూడి మనం సంభాషణ చేసుకుంటున్నాం అండి. ఆయన కూడా ఇక్కడ వింటున్నాడు. మన ఒక్కడమే కాదండి, ఓ 20 మంది 30 మంది వస్తున్నారని కాదు, ఆయన కూడా ఒక దీంట్లో అంటే ఎస్ నడిపించేది అంత ఆయన, పలికిచ్చేది ఆయన. కాబట్టి ఇది ఒక అదృష్టాన్ని మన అందరికి కలగజేశారండి బాబా. ఈ గొప్పతనం అంతా కూడా బాబాదే, అదృష్టం మాత్రం మనది, మనందరిది. అందుకనే లేకపోతే ఈ శనివారం ఏదో చేయొచ్చులే పడుకోవచ్చు అన్నట్లే కాదు, పరిగెత్తుకుని వచ్చి అలా కూర్చుంటున్నారు. ఆ గంట నడిసేపు ఇదే ధ్యానం అండి, ఇదే ధ్యానం. ఇక వేరే ధ్యానం అంటే ముక్కు మూసేసి ఇలా పెట్టేసి గట్టిగా బిగించేస్తే అని కాదు, వేరే ధ్యాస ఏం లేకుండా కేవలం మన సాయిబాబా పాదాల మీద మనసంతా లగ్నం అవడమే ధ్యానం కదండి. మనం కళ్ళు మూసేసి ఇలా పెట్టేసేసి ఇలా బిగించేసేసేస్తే అది ఎంతవరకు నిలబడుతుందో మనకు తెలియదు. ఒక నిమిషం ఉంటుందా, నేను గంట చేశా 2 గంటలు చేశా అంటారు, మరి వాళ్ళు మహానుభావులు చేస్తారు. నాలాంటి వాడు కూర్చుంటే 1 నిమిషం కూడా నిలబడదు. కానీ ఇక్కడ కూర్చుంటే మన బాబా గురించి మాట్లాడుకుంటుంటే, ఆయన ప్రేమ గురించి మాట్లాడుకుంటుంటే, ఆయన చేసినటువంటి మేలు గురించి మాట్లాడుకుంటుంటే అసలు ఎక్కడికి వెళ్తామండి మనం? మా అమ్మను వదిలేసి నేను చిన్న పిల్లాన్ని, నేను 6 నెలల పిల్లాన్ని, ఎక్కడికి వెళ్తాను నేను? నాకేం తెలుసని మా అమ్మ ఒళ్ళోనే ఉంటాను. అలాగే మా బాబా ఒళ్ళోనే మనం అందరం ఉంటామండి. ఇది ఇంతకంటే ధ్యానం ఏముంటుందండి? కరెక్ట్ సార్. సాయిరామ్, చాలా సంతోషం. అసలు ఏం మాట్లాడుకున్నా బాబా గురించి చాలా ఆనందమే కదండి. అసలు 2 మాటలు ఎంత వస్తే అంత. ఇందాక ఆవిడ జమున గారు మాట్లాడారు, ఎంత ఆనందంగా ఉంది. అలాగే మన ఎవరెవరో మాట్లాడుతున్నారండి, ఇంకా రామాదేవి గారు మాట్లాడారు, అంతే. అదంతా యొక్క బాబా యొక్క ప్రేమనండి. ఆ తడిసిపోయి మాట్లాడిన మాటలు ఇవి, ప్రేమతో ఇదైపోయాం అనమాట, ముద్దయిపోయి మాట్లాడుతున్నవి. ఇది ఊరికి ఏదో ఒక సాహిత్యం మాట్లాడడం, కవిత్వం మాట్లాడడం కాదు. అది కేవలం బాబా పలికించిన మాటలు బయటకు వస్తున్నాయి తప్ప ఇక్కడ చతురతలు ఏమి లేవు. అది బాబా మెచ్చుకునేది. ఈ మాటలు కూడా సంతోషపడిపోతాడండి బాబా, మన బాబా. అబ్బా ఎంత బాగా మాట్లాడాడో. మనం చూడండి, మన చిన్న పిల్లలు ఏదో మాట్లాడుతుంటారు తెలిసి, దానికి ఎంత మురిసిపోతాం మనం. అలా మనని కూడా చూసి, అరే ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, చిలకల పలుకుల్లా అని బాబా సంతోషపడతాడండి. మన్ను చూసి సంతోషపడేది ఒక్కరేనండి, అది బాబా. ఎవరు సంతోషపడరు, బాబా ఒక్కరే సంతోషపడతారు మన చూసి, మన మాటలు చూసి. ఇందాక ఆవిడ చెప్పినట్లాగా ఎవరు వదిలేసినా కూడా బాబా మాత్రం వదిలిపెట్టాడు. సత్యతో చెప్పినట్లా ఎవరు వదిలేసినా సరే ఆయన గట్టిగా పట్టుకు కూర్చుంటాడు మనం. అందుకని మనం ఎంతో అదృష్టవంతులు సార్. చాలా సంతోషం సార్. మీరు అన్నట్లే బాబా మనకి అది కూడా ఏర్పాటు చేస్తాడేమో, అనుభవాలు మంచిగా. ఒక్కొక్క రోజు 2-3 చేతి చెప్పారు అనుకోండి, మంచి పారవస్యం పొందొచ్చు. ఎందుకంటే నేటి సాయి భక్తులు కాదు, అప్పటి సచ్చరిత్రలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఒక రమేష్ గారు ఉన్నారు, ఒక జమున గారు ఉన్నారు, ఒక రమాదేవి గారు ఉన్నారు, ఒక లహరి గారు ఉన్నారు, లేకపోతే ఒక కుమారి గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా అదేనండి, నేటి సచ్చరిత్ర ఇదంతా కూడా. అది చదువుకుంటున్నాం మనం ఇప్పుడు కూర్చొని. ఆ సచ్చరిత్రను ముందు పెట్టుకుని ఇది కాంబినేషన్ లో నడిపిస్తున్నాడు బాబా. ప్రయాణం అంటే ఇది, అది ప్రయాణం, అసలైన ప్రయాణం చేస్తున్నాం. సాయిరామ్ అంటే దృష్టాన్ని ఇచ్చిన బాబాకి పాదాబంధనలు చెప్పాలి. అలాగే మనకు విఠాప లక్ష్మి గారి పాదాలు కూడా నమస్కారం పెట్టి, ఎందుకంటే ఆవిడని ఒక ఇన్స్ట్రుమెంట్ గా పెట్టి మనందరినీ ఒక చోట అలా సమావేశపరుస్తున్నాడు బాబా. చాలా సంతోషం. మనం నిమిత్త మాత్రమే, అంతే. అంతే అమ్మా. ఇంకెవరన్నా చెప్తారా? ముగిద్దామా? భూలక్ష్మి గారు చెప్తారా? చెప్పండి. సాయిబాబా సార్, సాయిబాబా అమ్మ. అమ్మ మడుకు చాలా అద్భుతంగా, నేనైతే ఏం చెప్పలేను సార్. నాకు చెప్పటం అనేది చాలా ఏదో భయంగా ఉంది, నేనేం మాట్లాడలేను. కానీ సత్సంగం మడుకు అమ్మది అద్భుతంగా
ఏంటంటే ఎంత ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. నాకు ఈ సత్సంగం పోయిన సంవత్సరం అక్కడ షిరిడీలో పెట్టిన ప్రోగ్రాం ద్వారాగా ఇది సుహాసిని ఆంటీ నన్ను ఇది పంపించింది నాకు. వెరీ గుడ్. ఎవరమ్మా, ఎవరు పంపించారు? సుహాసిని ఆంటీ అని. నేను కూడా పోయిన సంవత్సరం షిరిడీ రావాలని నేను ఓకే. నెంబర్ ఇచ్చి రాలేకపోయా. ఏ ఊరమ్మా మీది? మాది ఇక్కడ గుంటూరు జిల్లా గురజాల మండలం మాచర్లకి వెళ్ళండి. మాచర్ల దగ్గర. ఓకే, రైట్ అమ్మా. నేను సుబ్రహ్మణ్యం రెడ్డి సారు సత్సంగంలో జాయిన్ అవుతా. అక్కడ గుంటూరులో ఉన్నాం సార్ మేము కొన్ని రోజులు. ఓకే. అక్కడ ఆ సార్ ద్వారాగా సత్సంగాలు పరిచయం అయ్యి అక్కడ అటు వెళ్ళా. ఓకే. అక్కడ నుంచి నేను అటు రావాలన్నప్పుడు ఈ నెంబర్ సుహాసిని ఆంటీ నా ప్రోగ్రాం ద్వారా ఇవన్నీ నాకు వస్తుంటే నేను జాయిన్ అయ్యా. గుడ్ అమ్మా. మళ్ళీ మనకి వాకాడులో ఉందమ్మా, నెల్లూరు జిల్లా వాకాడులో ఉంది. ఈ మాట మిస్ అవ్వకుండా రావడానికి ప్రయత్నం చేయండి అమ్మా భూలక్ష్మి గారు. ఆ, ఒకసారి నువ్వు గోపాలరావు గారి ఫంక్షన్ అప్పుడు వచ్చావు కదా సార్, ఫస్ట్ సంవత్సరం. అవునమ్మా, పొన్నూరా? ఆ, గుంటూరులో పెట్టారు కదా సార్. నేను కూడా వచ్చానమ్మా అక్కడికి. వచ్చాం. ఆ, మొదటి అక్కడికి సంవత్సరం దానికి వచ్చాను. నేను కూడా వచ్చాను. సుబ్రహ్మణ్య రెడ్డి గారు అప్పుడు ఇంట్లో పెట్టారు. నేను అక్కడికి వచ్చా. సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఇంట్లో కాదు, అక్కడ బాబా గుడిలో పెట్టారు. అన్ని దేవతల గుడి ఉంది ఒకటి, అక్కడ పెట్టారు. అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను గుంటూరులో. నేను కూడా వెళ్ళా. వన్ డే ప్రోగ్రామ్ లాగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెట్టారు. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయిదాస్ గారు, ఇంకా చాలా పెట్టారు. ఫస్ట్ సంవత్సరం పెట్టినప్పుడు గుంటూరులో పెట్టినప్పుడు వచ్చానమ్మా నేను. ఫస్ట్ సంవత్సరమే నేను కూడా వెళ్ళాను. సంవత్సరం అంటే